కొత్తగా మీరు వచ్చారు కదా కొత్త వాళ్ళు, మీరు కొత్త వాళ్ళు, మీరు కూడా కొత్త వాళ్ళు. రైట్. నేను కూడా పెద్దగా ఏం చదువుకోలేదండి. చదువుకున్న వాళ్ళకి ఏదో ఉద్యోగం అంతా చదువుకోలేడానికి ఏమీ రాదు కదా. అలాంటప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు. మరి నేను కూడా 10th క్లాస్ చదువుకున్నాను. ఉద్యోగం రాకపోవడం వల్ల ప్లంబర్గా పనిచేసేవాడిని. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, అలాగే ఈయన ఒక అగ్రికల్చర్ రైతు. ఈయన 2 లక్షల వరకు ఇన్కమ్ వస్తుంది. ఆయన 10th క్లాస్ 10 సార్లు పాస్ అయినా ట్రై చేశారు కానీ పాస్ అయ్యేది తెలియదు నాకు. కానీ ఆయన 2.5 లక్షల ఇన్కమ్ వస్తుంది. నేనైతే 10th క్లాస్ పాస్ అయ్యాను కానీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేదు. కానీ ప్రజెంట్ నా ఇన్కమ్ ఏంటంటే నెలకు ఒక 5.5 6 లక్షలు 7 లక్షల వరకు వస్తుంది. ఓకేనండి. దాంతోపాటుగా మొదటి కారు స్విఫ్ట్ కారు 8.5 లక్షలు పెట్టుకున్నాను. రెండో కారు ఏంటంటే రీసెంట్గానే ఒక 6 నెలల్లో 1 ఇయర్ దగ్గర అవుతుంది. మరి దాని ఖరీదు ఎంత అంటే కంపెనీ ఇచ్చిన రెండో కారు ఖరీదు ఎంత అంటే 75 లక్షలు BMW కారులో తిరుగుతున్నాను. నెలకి దానికి కట్టి EMI నెలకు 1 లక్ష కడుతున్నానండి. దాంతోపాటు విశాఖపట్నంలో ఒక మంచి ఇల్లు కొనుక్కున్నాను 60 లక్షలు పెట్టి. మళ్ళీ రీసెంట్గా స్థలం కొని ఇల్లు కట్టాను. తునిలో 3 ఎకరాల ల్యాండ్ కొన్నాను. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నాను. ఇప్పుడు బయట చాలామంది చదువుకొని బయటకు వస్తారు. చదువుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఉన్నాయంటే లేవండి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువ, ఉద్యోగ అవకాశాలు తక్కువైపోయాయి. ఒక అది పక్కన పెడదాం. పోనీ వ్యాపారం పెడదాం అనుకోండి. ఈరోజు వ్యాపార పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ఒక 20 లక్షలు 30 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ మనం ఒక టీ షాప్ పెట్టామనుకో, కనీసం పక్కన ఇంకో టీ షాప్ పెడుతున్నారు. ఇక్కడ ఒక మందుల షాప్ పెడితే పక్కనే ఇంకో మెడికల్ షాప్. ఏదైనా పెట్టండి ఈరోజు సమాజంలో. అందుకే చూడండి, ఈ ఏరియాలో మీరు ఒక షాప్ చూస్తే 4 సంవత్సరాలు 2 సంవత్సరాల తర్వాత అదృష్టం బాగుంటే తప్ప కనబడుతుంది. ఆయనకి అదృష్టం బాగుంటే ఎవడో పోటీ లేకపోతే ఉంటుంది తప్ప. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఏమవుతుందంటే, ఆడికి పావలా మిగిల్చుకున్నాడంటే ఆ పావలాను కొట్టేయడానికి వీడు అందులో సగానే మిగిల్చుకొని చేస్తున్నాడు. ఇలాగా ఎవరికి ఉపాధి అనేది లేకుండా చేసేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మా దగ్గర అయితే పెట్టుబడి లేదు వ్యాపారం పెట్టడానికి. ఈరోజు పెట్టుబడి కూడా 1 కోటి రూపాయలు పెడితే 1 లక్ష వస్తుంది. 1 లక్ష రూపాయలు పెడితే 10,000 వస్తుంది. మా దగ్గర అది కూడా లేదు. అటువంటి సమయంలో ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చేమో అంటే, నేను ప్లంబర్గా, ఎలక్ట్రీషియన్గా ఇలాంటి పనులు చేసేవాడిని. అందుకని ఇంత కూర్చొని అన్నీ చెప్పాను కదా, మేము పని చేసే పనులాగా ఉంటే వాతావరణం అంతా పాత రోజులు గుర్తొచ్చినాయి. ఇలాంటి వాటికి ఎలక్ట్రికల్ వర్క్ చేయడం, ప్లంబింగ్ వర్క్ చేయడం ఇలాంటివి చేసేవాడిని. మరి ఈ ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ చేస్తే నా పిల్లలకు మంచి చదువుగలుగుతారంటారా? అంటే ఏదో మున్సిపల్ స్కూల్లోనే ఇక్కడ చదివించాలి తప్ప మంచి చదివితే చదివించలేదు. అలాగే ఒక బండి కొనుక్కోవాలని ఆలోచించే పరిస్థితి. ఒకవేళ బండి కొనుక్కున్న దాంట్లో పెట్రోల్ వేయాలంటే ఆలోచించే పరిస్థితి. అయితే కారు అయితే కొనలేను. ప్లంబర్గా పనిచేస్తే కారు కొని మెయింటైన్ చేయడం అయితే కష్టం. నిజం చెప్పాలంటే రెంట్ కట్టడమే కష్టం. మరి అటువంటి పరిస్థితుల్లో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నా పిల్లల బతుకు మారాలంటే నేను ఏం చేయాలి? అంతే కదండి. మనం బ్రతికేది దేనికోసం? మన పిల్లల కోసమే కదా, మన పిల్లల జీవితాన్ని మార్చడం కోసం కదా. అందుకని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలో నా దగ్గరికి ఈ బిజినెస్ వచ్చిందండి. ఈ బిజినెస్ వచ్చి వాళ్ళు నాకు మాట చెప్పారు. కంపెనీ పేరు ఏంటంటే వెస్టీజ్ అండి కంపెనీ పేరు. వాళ్ళు ఏం చెప్పారంటే, మనిషి జీవితంలో అన్నింటికన్నా విలువైంది ఏంటి అని అడిగారు. ఏంటండి? ఆరోగ్యం. నేను కూడా అదే చెప్పాను. సహజంగా అందరికీ తెలిసిందే. అందుకే ఈరోజు పాపం చాలామందికి తెలియక ఈరోజు హార్ట్ అటాక్లు అని, బీపీ అని, షుగర్ అని, థైరాయిడ్ అని రకరకాల జబ్బులు చనిపోతున్నారు. వయసు అవ్వకముందే చనిపోతున్నారు. ఎందుకంటే మనకి ఆరోగ్యం పట్ల సరైన అవగాహన ఉండదండి. మరి ఎంతమంది ఇక్కడ 6 నెలలకు ఒకసారి చెక్ చేయించుకున్నారు చెప్పండి? ఎవరు చేయించుకోండి. అందుకే మనకి సడన్గా హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి, సడన్గా పెరాలసిస్లు వచ్చేస్తాయి. ఆ తర్వాత దాని నుంచి బయటపడడానికి పడే బాధ మామూలుగా ఉంటుంది. అందుకే చూడండి, ఆరోగ్యంగా ఉన్న ఇంట్లో ఆనందం ఉంటుంది. ఓకేనండి. డబ్బు సంపాదించిన ఇంట్లో సంతోషం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇల్లు ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటారు, డబ్బు పుష్కలంగా ఉంటే సంతోషంగా ఉంటారు. అంటే ఇప్పుడు ఆనందం ఏమవుతుంది, అలాగే సంతోషం ఏమవుతుందో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. అంటే మీ ఇంట్లో ఎవరైనా ఒంట్లో బాగాలేదనుకోండి, మంచం మీద పడి ఉన్నారు, ఆనందం ఉండగలుగుతారా? లేదు. మీ దగ్గర బాగా ఆరోగ్యం ఉంది, డబ్బు లేదు. డబ్బు ఇచ్చేది ఎవరు అంటే సమాజం ఇస్తుంది. సమాజంలో డబ్బు ఉంటే మీరు ప్రపంచం అంతా తిరిగేస్తారు. ఇప్పుడు నేను సంవత్సరానికి 3 పాజిటివ్లు వెళ్తాను. మొన్న దుబాయ్ వెళ్ళి వచ్చాను. అక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఆ వాతావరణం, వాళ్ళ పరిస్థితులు. అసలు వాళ్ళు ఎంత స్మార్ట్గా బతుకుతున్నారంటే ప్రతి ఒక్కరికి కాలే, బండి అసలు కనబడలేదండి. వాళ్ళు నీట్నెస్ కానీ, సిస్టమ్ కానీ అసలు మనలాగా ఇలాగ డ్రైవింగ్లు ఉండవు. సిస్టమేటిక్గా అంటే అది మొదటి నుంచి ఒక సిస్టమ్ పాటించారు వాళ్ళు. అక్కడ డబ్బు సంపాదించడం వాళ్ళకి తెలిసిపోయిన సీక్రెట్ కాబట్టి వాళ్ళకి బతుకు తెరువు ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. అక్కడ పనిచేసే వాళ్ళు, గుడి చాకరీ చేసేవాళ్ళు ఎవరంటే ఇండియన్సే. నేను మరి మన దగ్గర డబ్బు లేదు కదా, డబ్బు లేనప్పుడు ఎవరి మీద ఆధారపడాలి కదా, అందుకని అక్కడికి వెళ్ళి పని చేస్తున్నారు. అక్కడ అది చూసిన తర్వాత నాకేమనిపించింది, నా దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా మారితే ఎంత బాగుంటుంది
అని అనిపించింది. ఎందుకంటే మంచి అవర్జన మనం నేర్చుకోవాలి. ఓకేనండి. అలాగే మరి బిజినెస్కి నేను ఎందుకు వచ్చానంటే నా పిల్లల బతుకు మారాలి కాబట్టి నేను ఇక్కడికి వచ్చానండి. లేదు నేను ఇందులోకి రాలేదనుకోండి, నేను ఎంత ప్లంబింగ్ వర్క్ చేసినా ఎంత ఎలక్ట్రికల్ వర్క్ చేసినా వాళ్ళ జీవితం మారాలి అందుకని చెప్పి ఇందులోకి రావడానికి మొట్టమొదటి ఏంటంటే ఆరోగ్యం. ఇప్పుడు ఈ ఆరోగ్యం ఎంత బాగుంటుందంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ వస్తువులు కొనుక్కొని వాడుకుంటే జీవితంలో హాస్పిటల్ పెట్టేయకుండా పడుతుంది. అంత మించిన ఆస్తి ఏమైనా ఉందంటారా? ఈరోజు ఎంతోమంది పిల్లలు కోల్పోతున్నారు, తల్లిని కోల్పోతున్నారు, అసలు మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడం వల్ల. ఆరోగ్యం ఎందుకు పాడైపోతుంది? ఈరోజు మీరు వాడే వస్తువులు మంచివి కాదు, పేస్టు, సబ్బు, షాంపూ ఇవన్నీ ఇలాగ మనిషి జీవితంలో ప్రతిదీ కూడా చివరికి భూమిలో పండించేవి, తినేవి, తాగేవి అన్నీ కూడా ఈరోజు అనారోగ్యాన్ని తీసుకొచ్చేవే. అందుకే చూడండి 50 సంవత్సరాల కిందట హాస్పిటల్ ఉన్నాయంటారా? డాక్టర్లు ఉన్నారంటారా? 50 సంవత్సరాల కిందట మన తాతలు 8 సంవత్సరాలు బతికారంటే 120, 100 సంవత్సరాలు బతికి చనిపోయేటప్పుడు కూడా ఆరోగ్యంగా చనిపోయేవాడు. చెట్టు నుంచి కింద పడినా సరే దొక్క ముక్కలా ఉండేవాళ్ళు, కానీ చేతులు ఇరిగేవి కాదు. కానీ ఇప్పుడు బాతుల్లో కాలు జారిపడిపోయి చచ్చిపోతున్నారు చాలామంది. కారణం ఏంటంటే ఎముకల్లో పటుత్వం లేదండి, తినే తిండిలో బలం లేదు, తాగే నీరు మంచిది కాదు. ఒకప్పుడు చెరువులో నీళ్ళు తాగేవాళ్ళు, ఓకేనండి, వేటిలో నీళ్ళు తాగేవాళ్ళు, పండ్ల నుంచి వచ్చి నీళ్ళు తాగేవాళ్ళు, అయినా బలంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం, సుఖమేమీ లేదు. నేనేమన్నానంటే ఇవన్నీ న్యాచురల్గా మనం పాడు చేసుకోవడం వల్ల వచ్చే సమస్యలు. అదే న్యాచురల్ మంచివి కూడా ఇస్తుంది. ఆ మంచివి తీసుకొని మనం వినియోగించుకుంటే మన తాతల్లాగా మనం ఆరోగ్యంగా బ్రతకొచ్చు. ఈ కంపెనీ తాలూకా ఉద్దేశం కూడా అదేనండి, బ్యాక్ టు నేచర్. అంటే ప్రకృతికి అనుసంధానంగా మనుషులు చేయాలి. అంటే ప్రకృతిని నమ్ముకొని మనిషి బ్రతకాలి. అంటే మంచి వస్తువులు వాడాలి, మంచి గాలి పీల్చుకోవాలి, మంచి నీరు తాగాలి. ఇవే మన దగ్గర దొరుకుతాయి. మీ ఇంట్లో వాడుకునే వస్తువులు ఉన్నాయి కదా, మంచివి దొరుకుతాయి మన దగ్గర. పంటలకు సంబంధించి కూడా మంచివి మన దగ్గర ఉంటాయి. అలాగే మంచి గాలి పీల్చుకోవాలనుకున్నాం కదా, మరి బయటకు గాలి అంటే కష్టం. ఎక్కువగా మన ఇంట్లోనే ఉంటాం, రాత్రి 12 గంటలు, 10 గంటలు, 8 గంటలు పడుకుంటాం కదా. అందుకే ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది. ఇంట్లో ఉన్న గాలి అంతా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అలాగే మంచి వాటర్ మనకు కావాలి, వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి. అలాగే మన ప్రొడక్ట్స్ వాడుకుంటే ఎంత బాగుంటుందని చెప్పడానికి, ఒకవేళ ఎవరికైనా మా పెరాలసిస్ వచ్చింది, మంచం మీదే పడుతున్నాడు, నడవలేకపోతున్నాడు, బ్రెయిన్లో బ్లడ్ కానీ లేదంటే కొవ్వు కానీ క్లాట్ అయిపోయింది, ఇంకా నడవలేడు అన్న వ్యక్తికి కూడా మన ప్రొడక్ట్ ఇస్తే పక్కాగా 3 నుంచి 6 నెలల రిజల్ట్ వచ్చేస్తుంది. పిల్లలు పుట్టరు అన్నారనుకోండి ఎగ్జాంపుల్, అలాంటి వ్యక్తులు మన ప్రోడక్ట్ ఇస్తే రిజల్ట్ వస్తుంది. ఎవరు? మీరేనా? ఈ అమ్మాయికి పిల్లలు పుట్టకపోతే వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడింది, రిజల్ట్ వచ్చింది. ఇలాంటివి ఎంతో మందికి ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు వచ్చి జిగురు అరిగిపోయిందండి, లేదా చెప్పులు అరిగిపోయింది, ఎముకలు అరిగిపోయింది, నడవలేకపోతున్నారన్న వరకు మన ప్రొడక్ట్స్ ఇస్తే నడుస్తారు. ఇలాగా షుగర్ 600-700 వెళ్ళిపోయింది, ఇంక డాక్టర్ బతకరా అన్నా కూడా మన ప్రొడక్ట్స్ ఇస్తే 1 నెలలోనే నార్మల్ తీసుకురావచ్చు. అలాగే ఇదే కాదండి, ఇంకా కొన్ని ఏరియాలో పంటలు పండవు, రాతి నేలని, లేదంటే చౌడు నేలని, లేదా బంగమట్టి నేల, రకరకాల నేలలు ఉంటాయి. ఆ నేల వాతావరణానికి అనుకూలించకపోతే పంటలు పండవు. అలాంటి ప్రదేశాల్లో కూడా మన ప్రొడక్ట్లు ఇస్తే పంటలు పండుతాయి. అంటే ఇక్కడ పంటలకే ఉన్నాయి, మనిషి శరీరానికే ఉన్నాయి, ఓకేనండి, ఇంట్లో కావాల్సిన వస్తువులు ఉన్నాయి. అంటే ఒక మనిషి ఆరోగ్యంగా బ్రతకడానికి ఏవైతే కావాలో అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. అయితే ఇక్కడ వాడుకోవడం వల్ల మనకి ఏమొస్తుందని చెప్పానండి? ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం వచ్చింది అంటే నెక్స్ట్ ఏం కావాలి మనకి? ఆరోగ్యం ఉంటే ఇంట్లో ఏముంటుందని చెప్పాను? రైట్, అట్లా అయినా ఉన్నారు. అమ్మాయిన వాళ్ళు మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు, ఓకేనండి. మధ్యలో అంతే, అందుకనే మరి డిస్టర్బ్ అవ్వబడుతుంది. అందుకే సైలెంట్లో పెట్టాను, అసలు బ్రైట్ మోడ్లో పెట్టాను. ఎందుకంటే డబ్బును గౌరవించాలండి. మనం డబ్బును గౌరవించకపోతే డబ్బు మన దగ్గరకు రాదండి, ఓకేనండి. భూమి మీద ఉన్న సిస్టమ్ ఏంటి తెలుసండి, మీరు ఏమేస్తారో అది వచ్చేస్తుంటుంది. భూమి గుండ్రంగా ఉంటుంది అంటారు కదా, అందుకే మీరు మంచి ఇస్తే దేవుడు మంచిలా తీసుకొచ్చి చేస్తాడు, చెడిస్తే అలా తీసుకొచ్చి చేస్తాడు. అందుకనే మనం ఏమిస్తున్నామన్నా చాలా ఇంపార్టెంట్, ఓకేనండి. కాబట్టి నాకు ఒక 15 నిమిషాలు మీరు టైం ఇస్తే ఈ 15 నిమిషాల్లో మీకు నేను 2 ఇస్తాను, ఓకేనా? కొంచెం అవకాశం సైలెంట్లో పెట్టండి. ఎలాగ మీ అబ్బాయిలు ఇప్పుడు ఆస్ట్రేలియా రాత్రి ఉంటుంది కాబట్టి ఇప్పుడు చేయరు, ఓకేనండి. అంతేకాండి, పిల్లల మీద, తల్లిదండ్రుల మీద పిల్లల బాధ్యత ఉంటుంది. రైట్, ఒక 10-15 నిమిషాలు. మనిషి జీవితంలో 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటోది ఆనందం, రెండోది ఏంటండి? సంతోషం. అదే మీరు అన్నది ఒకటే, ఓకేనండి. మన భాషలో ఒకటోది ఆనందం, రెండోది ఏంటండి? ఆనందం ఎక్కడ వస్తుంది? ఆరోగ్యం అంటే ఇంట్లో వస్తుంది. సంతోషం ఎక్కడ వస్తుంది? డబ్బుతో వస్తుంది, సమాజంలో వస్తుంది, ఓకేనండి. మనకు ఇప్పుడు ఈ రెండింటిని ఎలా సంపాదించుకోవాలని చెప్తారు, రైట్, ఓకేనండి. ఇప్పుడు ఆరోగ్యం కావాలంటే చాలా సింపుల్. మీరు ఇంట్లో వస్తువులు వాడుకునే వాటిని మార్చుకుంటే చాలు. ఏ వస్తువులు వాడుకుని మార్చుకోవాలి? ఒకవేళ మీ ఇంట్లో సబ్బులు, పేస్టులు, షాంపూలు వాడుతున్నారు, అవి మార్చాలి.
ఒకవేళ అందానికి వాడుతున్నారు, బ్యూటీకి లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు, కాజులు, లేదంటే పౌడర్లు, ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ వాడుతున్నారు, అవి మార్చాలి. ఒకవేళ రైతులు అనుకోండి వీటితో పాటుగా వ్యవసాయ ఉత్పత్తులు వాడతారు, అవి కూడా మనం మార్చుకోవాలి. ఎందుకు మార్చాలంటున్నానంటే ఒకప్పుడు ఎకరానికి ఎన్ని బస్తాలు పండుదండి? 60 బస్తాలు భూమి పండేది. ఇప్పుడు ఎన్ని బస్తాలు పండుతుంది? 30 బస్తాలే పండుతుంది. ఎందుకు 30 బస్తాలు పండుతుంది? ఇప్పుడు గమనించారా? 60 బస్తాలు పండే భూమి 30 బస్తాలు ఎందుకు పండుతుందంటే భూమి నిర్జీవం అయిపోతుంది. భూమి సారాన్ని పెంచడానికి ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం. ఈ ఫెర్టిలైజర్స్లో ఉండే కెమికల్ వల్ల ఇప్పుడు తోటకు తెచ్చిన మందుని మనం తాగితే ఏమవుతాం? అలాగే భూమి పండాలంటే భూమిలో కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇప్పుడు ఒక చేతితో ఇలా భూమి తీసుకున్నాం అనుకోండి, ఈ భూమి మీద ఎన్ని కోట్ల జనాభా ఉన్నారో అన్ని సూక్ష్మజీవులు ఉంటాయి. మరి దాన్ని మనం ఏం చేస్తున్నాం? ముందేసి చంపేస్తాం. ఇప్పుడు చూడండి, భూమిని గుల్లబార్చే వాళ్ళు ఎవరంటే భూమి గుల్లబారితే వేరే వ్యవస్థ బాగుంటుంది, మనం ఇచ్చినటువంటి ఎరువులు తీసుకుంటుంది మొక్క. మరి గుల్లబార్చడానికి ఎవరైనా హెల్ప్ చేస్తారంటే సూక్ష్మజీవులు. అందులో ప్రధానంగా ఎవరు హెల్ప్ చేస్తారంటే వానపాములు. ఇప్పుడు మరి ఎప్పుడైనా వానపాముని తీసుకొచ్చి కొంచెం యూరియా దాని మీద ఎత్తేమో తెలుసా అండి? వెంటనే చచ్చిపోతుంది. మీరు 10 ట్రాక్టర్లు మీకు ఉన్నాయంతో ఆస్తి, ఒక 4-5 వానపాములు మీ భూమిలో ఉన్న అంతే ఆస్తి. కానీ వాటిని మనం ఏం చేస్తున్నాం? చంపుకొని భూమిని పాడు చేస్తాం. అందుకే ఇప్పుడు చూడండి, మీరు తినే ఆహారం మంచిది కాదు కాబట్టి కాల్షియం ట్యాబ్లెట్లు, విటమిన్ ట్యాబ్లెట్లు ఇవన్నీ మెడికల్ షాప్లకు డాక్టర్లు రాస్తే వాడుతున్నారు. ఇలాగే ఈ పంటలు పండించామనుకోండి, మన పిల్లల పరిస్థితి ఏం తెలుసా? కాల్షియం ట్యాబ్లెట్లు ఇవి కాదు, ఇది సాంబార్ క్యాప్సిల్, ఇది బిర్యానీ క్యాప్సిల్, ఇది రైస్ క్యాప్సిల్, ఇది రసం క్యాప్సిల్ అని మింగాల్సిన పరిస్థితి వస్తుంది. మారకపోతే ఎందుకంటే పరిస్థితులు ఏం చేస్తున్నామంటే పాడు చేసుకున్నాం. మరి విదేశాలకు వెళ్ళండి, విదేశాల్లో ఫెర్టిలైజర్స్ వాడరు, విదేశాల్లో మందులు వాడరండి, హాస్పిటల్లో ఉండవు చాలా వరకు. ఎంత వాళ్ళు వాడతారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారా? ఒమేగా 3 ఎంత ఉంటాయి అక్కడ, పవస గింజలను తయారు చేస్తారు ఆస్ట్రేలియా నుంచి. ఎందుకంటే నా గతంలో ఫ్రెండ్స్ విటమిన్స్ అన్ని వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఏం కావాలో అన్నీ తెలుసు. ఎందుకంటే అక్కడ విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం మీద అవగాహన ఎక్కువ. మనకి సినిమాల మీద, సీరియల్స్ మీద, రాజకీయాల మీద, వాళ్ళు వీళ్ళతో పోయారు, వీళ్ళతో పోయారు, వీటి మీద మనకు నాలెడ్జ్ ఎక్కువ. అందువల్ల ఏంటంటే మనకి అవసరమైనది తప్ప అనవసరమైనవి అన్నీ వస్తుంటాయి. అందుకే జబ్బులు కూడా తొందరగా వస్తుంటాయి. ఓకేనండి. అయితే ఈ రోజు నుంచి మనం కొంచెం మార్పు చేసుకొని మనం మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి ఉపయోగకరంగా మార్చుకోగలిగితే దేవుడు ఏం చేస్తారు? మంచి చేస్తే తిరిగి మంచి చేస్తారని చెప్పాను. ఎలాంటి రోజు చేస్తాను కదా, ఆ మంచి డబ్బు రూపంలో వస్తుంది. అది డబ్బు రూపంలో వస్తుందని చెప్పడానికి మేము ఎగ్జాంపుల్. ఒకప్పుడు ఈ బిజినెస్లోకి రాకముందు సాదా వ్యక్తులు, కానీ రోజు నెలకు 5-6 లక్షల ఇన్కమ్ అవుతుందంటే పెద్ద విషయమే కదండి. మరి దాంతోపాటుగా పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. ఈరోజు నా పిల్లల కోసం BMW కార్ కొన్నాను, వాళ్ళకి ఏం కావాలంటే కొంటున్నాను. మరి దాంతోపాటు సంవత్సరానికి 3 సార్లు విదేశాలు వెళ్ళొస్తున్నాను, మంచి ఇల్లు కొనుక్కున్నాను. ఇది పెద్దదంటే ఈ బిజినెస్లో చాలా చిన్నదండి. మనం ఫారెన్ వెళ్తే అక్కడ వయసు ఎంత అమ్మంటే 70 సంవత్సరాలు, చెక్ ఎంత అమ్మంటే 40 లక్షలు, చదువుకునేది ఎంత అంటే 2-3 తరగతులు. వాళ్ళతో పోల్చుకుంటే మా చెక్కులు చాలా చిన్నవే, చెప్పుకోవడానికి సిగ్గు అనిపించింది మాకు. అంటే ఈ బిజినెస్లో ఎంత ఉందో అర్థం చేసుకోండి. మరి మొన్న మీటింగ్ పెట్టారు హైదరాబాద్లో. మీటింగ్ పెడితే 5,000 మంది ఆడవాళ్ళు వచ్చారు. వచ్చి నెల 27వ తారీఖున హైదరాబాద్లో మీటింగ్ ఉంది. ఎంతమంది తెలుసా అండి? 20,000 మంది ఆడవాళ్ళతో పెడుతున్నారు. మన వరంగల్లో కూడా జరిగింది. 20,000 మంది ఆడవాళ్ళు అంటే గమనించండి ఎంత అద్భుతంగా ఉంటుందో. అవన్నీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్దది అనేది. ఎందుకంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకి ఇది చిన్నగా అనిపిస్తుంది. మేము కూడా వచ్చాము, ఏదో వచ్చేసి చెప్తున్నాను అనమాట. కానీ ఒక్కసారి మీటింగ్కి మీరు వస్తే అబ్బా ఈ బిజినెస్ ఎంత పెద్దదా అంటే నేను ఇంతకాలం దీన్ని అర్థం చేసుకోలేకపోయినా అని మీకు అర్థమవుతుంది. రైట్, ఇందులో డబ్బు ఎలా వస్తుందని చాలా స్మార్ట్గా నేను చెప్తాను. వెళ్ళొచ్చారండి, వెరీ గుడ్ మేడం. రైట్, ఓకేనండి. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004లో స్టార్ట్ అయిందండి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఏదో మొన్న వచ్చింది కంపెనీ తీసుకొచ్చి నేను చెప్పలే, 20 సంవత్సరాల నుంచి ఉంది. ప్రొడక్ట్స్ కూడా ఎన్ని ఉన్నాయో తెలుసండి మన దగ్గర? ఇక్కడ 400 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకేనండి. ఈ 400 ప్రొడక్ట్స్ కూడా బెస్ట్ రిజల్ట్ వస్తాయని చెప్పడానికి ఆల్రెడీ ప్రొడక్ట్స్ ఎంతమంది వాడుతుందో తెలుసా అండి? 5 కోట్ల మంది ప్రొడక్ట్స్ వాడుతున్నారు. ఈ ప్రొడక్ట్స్ ఎంతమంది వాడుతున్నారండి? 5 కోట్ల మంది ప్రొడక్ట్స్ వాడుతున్నారు. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో? 400 పైన ఉన్నాయి. కంపెనీ స్టార్ట్ అయిన సంవత్సరాలు ఏంటండి? 20 సంవత్సరాలు పైబడి అయింది. 5 కోట్ల మంది వాడి 400 పైన ప్రొడక్ట్స్ ఉండి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంటే ఇది బెస్ట్ క్వాలిటీ అయితేనే నిలుస్తుంది. సాదాగా అయితే ఇందాక మీరు అందుకే చెప్పిన స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్న షాప్ మళ్ళీ రేపు వెళ్తే కనబట్లే. ఓకేనండి. ఇది ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ మీరు బయట ప్రపంచంలో కూడా కొంటారు. అయితే బయట కొనేటప్పుడు మీరు దాని మీద ఫస్ట్ చూసేది ఏంటండి? రేట్, ఎంఆర్పి అంటారు. ఎందుకు ఎంఆర్పి రేట్కి మీరు కొంటారు? ఇప్పుడన్నా మీరు అర్థం చేసుకున్నారా? ఎంఆర్పి రేట్ ఎందుకు పెడతారో తెలుసా? ఎంఆర్పి రేట్ అంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, అంటే ఇంకా అదే లాస్ట్ ఉండే రేటు. అంటే అది ఎవరి కోసం? కస్టమర్ కోసం పెట్టినటువంటి ప్రైస్. మరి ఈ బిజినెస్లో మీకు గుడ్ న్యూస్ ఏంటంటే మెంబర్షిప్ ఇస్తే మీరు ఎంఆర్పి రేటు కొనాల్సిన అవసరం లేదు, తక్కువ రేటుకే ఇస్తారు.
తక్కువ రేటుకి ఎవరికి వస్తుంది బయట? ఇప్పుడు మేడం గారు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ కాబట్టి వాళ్ళకి కొంచెం తక్కువ రేటుకి వస్తుంది, ఎంఆర్పి రేటుకి అమ్మాలి. కానీ ఇక్కడ అందరం డిస్ట్రిబ్యూటర్లే ఉంటాం. ఇప్పుడు ఆవిడ షాప్కి వెళ్ళి కొన్నాం అనుకోండి, వాళ్ళు పెట్టుబడి పెట్టేది కాబట్టి మనకి తగ్గించి ఇవ్వలేరు. ఎందుకంటే దాన్ని షాప్ రెంట్ కట్టాలి, వర్కర్ డబ్బులు ఇవ్వాలి, తర్వాత ఇన్వెస్ట్మెంట్కి మళ్ళీ నోమో వడ్డీ కట్టాలి, ఇవన్నీ చూసుకుంటారు. అందుకని వాళ్ళు ఎంఆర్పి రేటుకి అమ్మాలి, తక్కువ రేటుకి అమ్మడానికి వాళ్ళు సాధ్యం కాదు. ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి. కంపెనీ మీకు జాయినింగ్ అనేది ఫ్రీగా ఇస్తుంది. దానికి అర్హత ఏంట్రా అంటే కేవలం 18 సంవత్సరాలు నిండి ఉండాలి గవర్నమెంట్ రూల్ ప్రకారం. రెండో అర్హత ఏంటంటే మొహం కడుక్కునే వ్యక్తులు, స్నానం చేసే వ్యక్తులు ఏంటి చాలు. ఇంకా అంతకు మించి ఇంకా వీళ్ళు చదువుకున్నారా, వీళ్ళు తెలివైన వాళ్ళ, వీళ్ళు డబ్బు ఉన్న వాళ్ళ, టాలెంట్ ఉన్నదా, అవన్నీ ఉంటే నా ముందు అన్నీ తీసేస్తారు ఈ కంపెనీలో. ఎందుకంటే నాకు చదువు లేదు, తెలుగు లేదు, అందం లేదు, ఐటీ లేదు, టాలెంట్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. ముందు అన్నీ తీసుకోరు ఈ బిజినెస్లో, నిజం చెప్పాలంటే. ఓకేనండి. అంటే ఈ బిజినెస్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు జాయిన్ అయితే మీకు ఎలా తెలుస్తుందంటే ఈ కంపెనీ నుంచి మీకు అందరి దగ్గర డబ్బున్నా లేకపోతే మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. మొబైల్ ఫోన్కి ఒక ఐడి, ఒక పాస్వర్డ్ వస్తుంది. ఈ ఐడి పాస్వర్డ్ వచ్చిందంటే ఈ కంపెనీలో మీకు 9 రకాల ఆదాయాలు ఇస్తుందండి. ఓకేనండి. 9 రకాల ఆదాయాలు ఎందుకు ఇస్తుంది అంటే ప్రతి మనిషి జీవితంలో కొన్ని కళలు ఉంటాయి. కనడానికి భయపడతారు కానీ కళలు ఉంటాయి. ఇప్పుడు కళలు లేని కూడా ఎవడో ఉండడు. కాకపోతే నాకు వచ్చే జీతం తక్కువ కాబట్టి ఆ కళ కనడానికి భయపడతాం. ఓకేనండి. ఇప్పుడు విమానం ఎక్కాలని ఎవరుకుంటూ చెప్పండి. కాకపోతే మనకు వచ్చే జీతం తక్కువ కాబట్టి విమానం ఎక్కాలంటే ఆలోచిస్తాం. అదే నాకు ఒక లగ్జరీ కార్ ₹1 కోటి కార్ ఇస్తారంటే కొనుక్కునే స్టాక్ ఉంటే ప్రతి ఒక్కరు కొనుక్కోవాలనుకుంటారు. కానీ మనకు వచ్చే జీతం 10,000 20,000 అయితే కారు కాదు కదా, కారు చక్రం కూడా కొనలేం కాబట్టి మనం ఆ దారి ఎలనూరు దారి దిగు అని ఆలోచిస్తాం. అలాగే మంచి ఇల్లు కొనుక్కోవాలంటే ₹1 అవుతుంది. అందుకనే మీ కళలు నా కళలుగా చేసుకొని మీ కళలు నేను నెరవేరుస్తానని కంపెనీ మీకు అవకాశం ఇస్తుంది. పొద్దుకే డబ్బులు కట్టారండి మీరు జాయిన్ అవ్వడానికి ఫ్రీ, ఐడి నెంబరు ఫ్రీగానే ఇచ్చారు. ఇప్పుడు 9 రకాల ఆదాయాలని 2 పార్ట్లో ఈజీగా చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు ఇదంతా పూర్తిగా వివరిస్తాను. ఇప్పుడు 2 పార్ట్లో ఒకటోది ఆరోగ్యం కోసం మీకు చెప్పాను, రెండోది ఆదాయం ఎలా సంపాదించుకోవచ్చు అని చెప్తాను. ఈ ఆదాయానికి ముందు ఏముందని చెప్పాను, ఆరోగ్యం కదా. ఈ ఆరోగ్యం రావాలంటే ముందు మీరు వస్తువులు వాడాలి. వస్తువులు వాడాలంటే రేట్ ఎక్కువ అంటే ఎవరైనా కొంటారా? మంచి ప్రోడక్ట్లు ఇచ్చినా సరే సమాజంలో ఇప్పుడు జీతాలు తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ రేటు ఉంటేనే కొంటారు. అందుకే ఇక్కడ 2 పార్ట్లు ఏం చెప్తానంటే ఒకటి కొనుక్కోవడం, రెండోది డబ్బు సంపాదించుకోవడం. కొనుక్కోవడం ఎలాగా, కొనిపించడం ఎలాగా అనేది మీకు చెప్తాను. ఓకే. ఇప్పుడు కొనుక్కోవడం అనేది ఒకటో పార్ట్ అండి. ఓకేనండి. కొనుక్కోవడంలో కూడా ఇక్కడ మెలకువలు తెలిస్తే చాలా తక్కువ రేటుకి వస్తాయి ప్రొడక్ట్స్. కొనుక్కోవడం తెలియాలి ఫస్ట్. కొనుక్కోవడం ఎలాగంటే కొనుక్కోవడంలో 3 ఆఫర్లు ఉంటాయి. ఒకటో ఆఫర్ పేరేంటి అంటే రీటైల్ ఆఫర్ అంటారు. ఏంటండి ఇది? ఎంత పర్సెంటేజ్ ఇస్తారంటే 10% నుంచి 20% ఇస్తారు. దీన్ని ఎప్పుడు కొనుక్కోవాలి? ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఎంత కొనుక్కోవాలి? ఎంతైనా కొనుక్కోవచ్చు. కండిషన్స్ అంటూ లేని ఆఫర్ ఏదైనా ఉందంటే తినండి. ఏ ఆఫర్ అండి? ఈ ఆఫర్ పేరు ఇప్పుడు కొనుక్కోవడంలోనే 2 ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ పేరు ఏంటంటే రీపర్చేస్ ఆఫర్ అంటారు. అంటే ఒకసారి కొనేస్తే రెండోసారి నుంచి ఎప్పుడు కొన్న దాన్ని రీపర్చేస్ ఆఫర్ అంటారు. ఈ రీపర్చేస్ ఆఫర్ ఎప్పటి నుంచి ఎప్పుడు కొనాలి అంటే కనుక ప్రతి నెల 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపల కొనాలి. ఓకేనండి. ఎప్పుడు కొనాలి? అయితే పై దానికి ఎంత పర్సెంట్ ఇస్తున్నారా మనం? మరి దీనికి ఎంత ఇస్తారు అంటే 10% కలిపి టోటల్గా 30% ఇస్తున్నారు. ఇప్పుడు చూద్దాం. 30% అనుకోండి, దీనికి ఎంతైనా కొనవచ్చు. దీనికి మినిమం 1000 అయినా కొనాలి. 1000 కొన్నారనుకోండి 30% ఎక్స్ట్రా అంటే ఎంత వస్తుంది? 1300. అంటే 1000కి ఎంత ఎక్స్ట్రా ఇస్తున్నారండి? బయట ఎవరైనా మీరు ₹1000 కొనుక్కుంటే 300 ఎక్స్ట్రా ఇస్తారమ్మా. ఆరోగ్యానికి ఆరోగ్యము లేదు, బయట అనారోగ్యాలు వస్తాయి. బయట పేస్ట్ వాడినా, సబ్బు వాడినా, షాంపూ వాడినా అన్ని క్యాన్సరే. ఈరోజు ఇక్కడ మన పేస్ట్ వాడతాయని చెప్పారు కదా. పంటి నొప్పులు ఉన్నా కూడా పన్ను తీసుకెళ్ళి డాక్టర్ చెప్పిన ఈ పేస్ట్ వాడితే 2-3 రోజులు రిజల్ట్ వస్తుంది. ఓకేనండి. గంటకంటే రిజల్ట్ ఏం కావాలి? అలాగే ఇప్పుడు 1000కి మనకి 1300 వస్తువులు అంటే ప్రతి 1000కి 300 వస్తుంది. ఇప్పుడు కంపెనీ ఏం చెప్తుందంటే ఎంత పేదవాడైనా నెలకి ఎన్ని సరుకులు వాడతాడు? 4-5 వేలు, 3 వేలు, 6 వేలు, 7 వేలు, 10 వేలు కూడా కొంటారు. కొన్ని పేదవాడైనా 3-4 వేలు ఈజీ కొంటాడు. ఆ వస్తువులు ఎక్కడే కొంటాను, ప్రతి నెల కొంటానంటే ఇక్కడ ఒక ఆఫర్ ఉందండి. ఈ ఆఫర్ చాలా బాగుంటుంది. ఈ ఆఫర్ పేరు ఏంటంటే కన్సిస్టెన్సీ. ఒక వ్యక్తికి క్రమశిక్షణ లేకుండా ఎందులోనూ విజయం పొందలేడు. స్కూల్కి వెళ్ళే పిల్లడు క్రమశిక్షణ లేదనుకోండి పాస్ అవుతాడా? ఉద్యోగానికి వెళ్ళేవాడు క్రమశిక్షణ లేదనుకోండి ప్రమోషన్ వస్తుందా? జీవితంలో ఇంట్లోనే పని సరిగా చేయలేదు క్రమశిక్షణగా, మన ఇల్లు పాస్ అవుతుందా? అలాగే ఇది ఆరోగ్యంలో పాస్ అవ్వాలి. ఆరోగ్యంలో పాస్ అవ్వాలంటే ప్రతి నెల ఇక్కడ వస్తువులు కొనుక్కొని వాడుకోవాలి. ఓకేనండి. ప్రతి నెల ఇక్కడ వస్తువులు కొనుక్కొని వాడుకోవాలి. ఎప్పుడు కొనాలి అంటే నెల మొదట్లో కొనాలి. నెల ఎప్పుడు మొదలవుతుందంటే 2వ తారీఖు. 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల కొనుక్కోమని చెప్తుంది.
రెండో కండిషన్ ఏంటంటే నెలకి ఎంత తక్కువ కొనుక్కున్నా 3000 దాటే కొంటాడు. అందుకే ఇక్కడ 100 పాయింట్లు కొనుక్కోమని చెప్తుంది. 3000 దాటితే 100 పాయింట్లు వస్తాయి. ఎప్పుడు కొనాలని చెప్తుందండి? 2 నుంచి 14 లోపల కొనాలి. ఇలా ఎన్ని నెలలు కొనమంటుందంటే 4 నెలలు కొంటే మీరు ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్తుంది. ఎన్ని నెలలండి? ఇలా కొంటే ఏ వస్తువైనా ఇక్కడ సగం రేటుకి ఇస్తారని చెప్తున్నారు. అంటే 100 రూపాయలు కొనుక్కుంటే ఎంత వస్తుంది సగం రేట్ అంటే? 50 రూపాయలకి. 20 రూపాయలు కొనుక్కుంటే 500కే వస్తుంది. 100 రూపాయలు కొంటే 50 రూపాయలకు వస్తుంది. 1000 రూపాయలు కొంటే 500కి వస్తుంది. అర్థం కదండి? ఇప్పుడు ఎలాగో చూద్దాం. ఇప్పుడు 100 పాయింట్లు అంటే ఎంత కొనాలనుకున్నాం మనం? 3000 కొన్నాం. ఇంకా ఎన్ని నెలలు కొనాలనుకున్నాం? 4 నెలలకు కలిపి మీరు ఎంత కొన్నారు? 12,000 మీరు వస్తువులు కొన్నారు. 12,000 వస్తువులు కొంటే 50% అంటే ఎంతకు రావాలి? ఇప్పుడు 6,000కి రావాలి. దాని మనం అంతే కదండి. ఇప్పుడు చూద్దాం వస్తుందో లేదో. 12,000 అంటే ప్రతి 1000కి ఎంత ఎక్సేస్తున్నారండి? 300. 12,000 మీరు కొన్నారు. ప్రతి 1000కి 300 వస్తే 12,000 కొన్నందుకు మీకు ఎంత లాభం అవుతుందో చెప్పండి. ఎంతండి? 3600. ఓకే, నేనే వేస్తున్నాను. 12 × 300 అంటే 3600 సరుకులు కొనేటప్పుడే ఫ్రీగా ఇచ్చేసారు. ఇలా ఇచ్చిన తర్వాత 4 నెలలు అయిన తర్వాత 4 నెలలు కొనేసారు కదా, మీరు క్రమశిక్షణగా కొన్నారు కాబట్టి పాస్ అయ్యారు కదా. పాస్ అయితే మరి ప్రతిఫలం ఇవ్వాలి కదా, ప్రమోషన్ ఇవ్వాలి కదా. ఏంటి కొనుక్కోవడంలో ప్రమోషన్ అంటే నెలకి మీరు ఎంత కొన్నారో ఆ సరుకులు మళ్ళీ మీరు ఫ్రీగా ఇచ్చేస్తారు 4 నెలల తర్వాత. కొనేటప్పుడు 4 నెలలకి ఎంత సరుకులు ఫ్రీగా ఇచ్చారండి? 3600. 4 నెలలు కొన్న తర్వాత ఎంత సరుకులు ఫ్రీగా ఇచ్చారు? 3000. మొత్తం ఎంత సరుకులు ఫ్రీగా వచ్చాయండి? 6600. పోనీ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి 600 తీసేద్దాం. తీసేసేసరికి మనకి ఎంత సరుకులు ఫ్రీగా వచ్చాయండి? 6000 వచ్చాయి. ఇంక ఎప్పటికీ మన జీవితంలో గాడు కోరుకుంటూనే ఉంటాడు, ఎందుకంటే మనం డిస్టర్బ్ చేస్తాం కదా. ఓకేనండి, రైట్. ఓకే, 12,000లో 6000 వెనక్కి వచ్చేసింది అనుకోండి. అప్పుడు మనం ఎంత కొన్నట్టండి? అంటే 12,000 వస్తువులు 6000కి వచ్చాయంటే ఇక్కడ ఎంత మార్జిన్ వచ్చింది? 6000 వచ్చింది. అంటే 50% వచ్చిందండి. అంటే మనం కొనుక్కునే వస్తువులు సగం రేటుకే వస్తున్నాయి. ఓకేనండి. ఇప్పుడు పేస్ట్ మనది ఒక 80 రూపాయలు అనుకోండి. సగం రేటు అంటే ఎంత ఇస్తారు? 40 రూపాయలు. టీ పొడి 200 అనుకోండి. సగం రేటు అంటే ఎంత ఇస్తారు? 100 రూపాయలు. ఆయిల్ 600 అనుకోండి. సగం రేటు అంటే 300 వస్తుంది. అంటే వస్తువులు క్వాలిటీ ఉన్నాయి, దాంతోపాటుగా సగం రేటుకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ వస్తువులు కొన్నారు, మీరు వాడారు, నిజంగా బాగున్నాయి, తక్కువ రేటుకి వచ్చే ఈ వస్తువులు బాగున్నాయి, ఆరోగ్యానికి ఉపయోగపడేవి, తక్కువ రేటుకి వస్తున్నాయని మీకు అనిపిస్తే కనుక ఎదుటి వాళ్ళు చెప్తారా చెప్పరా? చెప్తారా చెప్పరండి? గ్యారంటీగా చెప్తారు. ఓకేనండి, రైట్. గ్యారంటీగా చెప్తారు. రాజుగారు 2 నిమిషాలు ఆపమానండి సార్. రైట్. ఓకేనండి. ఇప్పుడు మన జీవితాల్లో సంతోషం కావాలంటే ఏం కావాలనుకున్నాం? డబ్బు కావాలి, అంతే కదండి. ఆదాయం కావాలి. ఈ ఆదాయం నేను ఏమన్నానంటే, మీరు ఎక్కడైనా డ్యూటీ చేస్తే ఎన్ని సంవత్సరాల్లో మీ జీవితం మార్చుకోనుకుంటున్నారు? ఇల్లు కట్టుకోరు, కారు కొనుక్కోరు, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అవకాశం ఉందంటారమ్మా? ఏం చేస్తున్నారు మీ ఆయన? ఫోటోగ్రాఫర్ చేస్తున్నారు. నెలకు ఎంత సంపాదిస్తారమ్మా? ఒక 10,000, 20,000, 30,000 అంత వస్తుంది. ఆ 20-30,000తో మీరు బంగాళాలో ఒక స్థలం కొని ఇల్లు కట్టగలరా? అది తినడానికి, బ్రతకడానికి, పిల్లల ఫీజులకే దానికి సరిపోదు. ఇంకా కొంచెం అప్పులు అడ్డు అడ్జస్ట్మెంట్ చేయాలి. అలా అంటే ఇంకా జీవితంలో మీరు బంగాళాన్ని విడిచిపెట్టి అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఎలా ఎక్కడికైనా వెళ్ళి చూడాలంటే అసాధ్యమే కదా. అందుకే నేనేమన్నానంటే, మీ జీవితంలో ఉన్న కళలు 4 నెలలు నేను చెప్పినట్టు వింటే నెరవేరిపోతాయి. 4 నెలలు. అలాగని ఆయన ఫోటోగ్రఫీ మానేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదో జాబ్ చేస్తున్నారు, ఈయన మానేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఫెడరేషన్ జాబ్ కూడా మానేయాల్సిన అవసరం లేదు. మనం చేసే పని మనం చేసుకుంటూ నేను చెప్పినట్టు చేస్తే 4 నెలల తర్వాత మినిమం గ్యారెంటీ చెప్తున్నాను, నెలకి 1,00,000 రూపాయల నుంచి 10 లక్షల వరకు ఇన్కమ్ వస్తుంది. 4 నెలల తర్వాత మీ ఇంటి ముందు కారు ఉంటుంది. ఒకవేళ మీకు ఇల్లు లేకపోతే 4 నెలల తర్వాత ఇల్లు కట్టుకోవడానికి కంపెనీ డబ్బులు ఇస్తుంది. సంవత్సరానికి 2 సార్లు మీరు ఉన్న ప్లేస్లో పుట్టిన దగ్గరే మనం చనిపోకూడదు, ప్రపంచాన్ని చూసి చచ్చిపోవాలని చెప్పి సంవత్సరానికి 2 సార్లు విదేశాలకు పంపిస్తుంది.
మరి అంత గొప్ప అవకాశం వస్తే చేద్దామా వద్దా? దానికి ఏమైనా పెట్టుబడి పెట్టమని చెప్పాను కదా మీకు. ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఏమైనా పెట్టారు? ఎవరైనా జాయినింగ్ డబ్బులు ఏం తీసుకున్నారా? ఫ్రీగానే జాయిన్ అయ్యారు కదా. పోనీ వస్తువులు, నేను చెప్పిన వస్తువులు ఇక్కడ కాకుండా బయటైనా కొంటున్నారా లేదా? కొనకుండా బతకగలుగుతారా? ఇప్పుడు సబ్బు, పేస్ట్, షాంపూ, పౌడర్, టీ, కాఫీ ఇవన్నీ వాడుకున్నా మనసు బతకలేదు. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అనుకోండి, లైఫ్లో ఒకసారి కొంటాం. కానీ సబ్బు, పేస్ట్ ప్రతి నెల కొంటాం, కొనాల్సిందే, వాడాల్సిందే. కానీ చిన్న చేంజ్ ఏం చెప్పాను, బయట కొనుక్కుంటే అనారోగ్యాలు వస్తున్నాయి, 40-50 సంవత్సరాలకే అన్ని రకాల జబ్బులతో చనిపోతున్నాం. వెస్టేజ్ కంపెనీలో కొనుక్కుంటే బ్రతికినంతకాలం మన తాతల్లాగా ఆరోగ్యంగా బ్రతికి చనిపోయేటప్పుడు కూడా ఆరోగ్యంగా చనిపోవాలి. అది మన ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలో క్లారిటీ ఉందండి? ఎందుకు కొనుక్కోవాలి? ఎంతకాలం కొనుక్కోవాలి? బ్రతికినంతకాలం కొనుక్కోవాలి. అంతేకాని 4 నెలలు కూడా ఆపేశారు కనుక, ఓకేనండి. 4 నెలలతో చచ్చిపోం కదా, బ్రతికినంతకాలం కొనాలి, ఓకేనండి. రెండోది, ఇక్కడ కొనుక్కుంటే వస్తువులు అంత తక్కువ రేటు తగ్గించేస్తున్నారు, సగం రేటుకి ఇస్తున్నారు, ఓకేనండి. ఇప్పుడు ఈ బిజినెస్ని ఎన్ని నెలలు కెరియర్గా చేయమని చెప్పాను నేను? 4 నెలలు చేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకోండి. తర్వాత మీరు చేయాల్సిన అవసరం లేదు. రిటైర్మెంట్ తీసుకున్నా మీ ఇన్కమ్ నెలకి 10 లక్షల వరకు వస్తుంది చెయ్యకపోయినా. అయితే చేసినోడికి, 4 నెలలు చేసినోడికి, 4 నెలలు చేయకపోతే 40 సంవత్సరాలు చేయకపోయినా రాదు. 4 నెలలు చేస్తేనే చెప్తున్నాను, ఓకేనండి. అయితే ఈ 4 నెలల్లో మీరు నేను చెప్పినట్టుగా డబ్బు సంపాదించాలంటే ఇక్కడ మీరు 3 పనులు చేయాలి. ఎన్ని పనులు చేయాలండి? 3 పనులు. 4 నెలల్లో 3 పనులు చేస్తే నెలకి మినిమం ఎక్కడ ఎంత వస్తుందని చెప్పాను? 1 లక్ష నుంచి ఎంతవరకు వస్తుందని చెప్పాను? 10 లక్షల వరకు వస్తుంది. మరి 3 పనులు ఏంటో చూద్దామా? ఒకవేళ అదేంటండి ఇంత పెద్ద పనులు చేస్తే మేము ఏం చేయగలమండి, మీరు అలా చెప్తున్నారు ఏంటంటే నేను ఆపేస్తాను. కొంచెం చూద్దాం 3 పనులు ఏంటో. ఈజీగా ఉంటేనే చేద్దాం. 4 నెలలే కదా, ఆ 4 నెలల్లో కూడా మీరు ఉదయం నుంచి సాయంత్రం చేయాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, మీ ఫోటోగ్రఫీ కూడా మానేయొద్దు, ఓకేనండి. ఈ బిజినెస్ ఎవరు చేయని వచ్చారని చెప్పాను? ఇంకా సింపుల్గా చెప్పాలంటే మొహం కడుక్కునే వ్యక్తులు, స్నానం చేసే వ్యక్తులు, ఓకేనండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఆయన ఫోటో తీసిన వాళ్ళు అందరూ మొహం కడుగుతారు కదా, స్నానం చేస్తారు కదా, అంటే అందరినీ జాయిన్ చేయొచ్చు, ఓకే. వీళ్ళు వాళ్ళని ఏం సంబంధం లేదు, రైట్. ఇప్పుడు 3 పనుల్లో 1వ పని ఏంటి అంటే ప్రతి నెల మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలి. కష్టమా, ఈజీయా? అంతకన్నా ఈజీ పని ఇంకోటి ఉందండి భూమి మీద. ఎందుకంటే ఇది ఎలాగే చేసే పని, ఇక్కడ చేయడం వల్ల ఏమొస్తుంది మనకి? ఎస్. ఇప్పుడు రెండోది ఏంటి అంటే కనుక ఈ బిజినెస్లో మీరు చేయాల్సిన 2వ పని ఏంటంటే ఈ బిజినెస్కి మీరు పార్ట్నర్లు చూసుకోవాలి. ఎంతమందిని అంటే ఎంతమంది అండి? ఈ 6గురు ఎలాంటి వ్యక్తులే ఉండాలంటే మీలాంటి వ్యక్తులే ఉండాలి. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ కంపెనీలో జాయిన్ అయ్యి కొనుక్కొని వాడుకుంటున్నారు. వాడుకోవడం వల్ల ఏమొస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేయాలి? కొనుక్కొని వాడుకోవాలి. వాడుకుంటే ఏమొస్తుంది వాళ్ళకి అంటే ఇక్కడ ఎవరు జాయిన్ అవుతారు తెలుసా? ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్న వాళ్ళే జాయిన్ అవుతారు. అంటే నేను ఒకలాగే ఒక ఆవిడ చెప్దామని వెళ్తే ఊరుకో అందరికీ క్యాన్సర్ వచ్చింది కానీ మరి 25 అమ్మలు చచ్చిపోవాలి కదా అన్నారు. పాపం ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది, చనిపోవడం దగ్గరలోనే ఉందన్నమాట. మొన్న వెళ్ళి బొకే ఇచ్చి వచ్చాను, ఎందుకంటే ఇంక వెలగే చనిపోతుంది కదా. కాబట్టి ఏం చేయలేం. ఇప్పుడు మనం మంచి చెప్పగలుగుతాం కానీ అలా గుండెల్లో దూరి మనం వాడించలేం కదండి. రోజు మీ ఇంటికి వచ్చి మా పేస్ట్ వాడండి, మా సబ్బు వాడండి బతిమాలేం కదా. మేము అవకాశం ఉన్నంత వరకు మేము చెప్తాం, తర్వాత వస్తారా లేదని మీ ఇష్టం. కావాలంటే వస్తారు, లేదా లేదు, ఓకేనండి. ఇప్పుడు ఎంతమంది కావాలని చెప్పాను? 6గురిని మహా అయితే మీరు 1 గంటలో జాయిన్ చేస్తారు, ఎందుకంటే మొహం కడిగే వ్యక్తులు, స్నానం చేసే వ్యక్తులు అనగానే. కానీ నేనేమంటానంటే అంత ఆవేశంగా చేయొద్దు. ఈ నెల మొత్తం మీద కనీసం మీరు ఎంతమంది జాయిన్ చేయాలని చెప్తానంటే 6గురు. అందుకనే 60 మందిని టచ్ చేయండి. మంచి వాళ్ళని 6గురు జాయిన్ చేయండి. చెప్పడం 60 మంది చెప్పడం తప్పలేదు, కానీ వీళ్ళు పనికి వస్తారు, వీళ్ళు పనికి రారని మీకు అర్థమైపోద్ది మాట్లాడేటప్పుడు. వాళ్ళు షాకులు చెప్తున్నారా, నిజాయితీగా ఉన్నారా, పిల్లల మీద ప్రేమ ఉందా, కుటుంబం మీద ప్రేమ ఉందా, భవిష్యత్తు మీద ఒక క్లారిటీ ఉందా, ఇవన్నీ బట్టి మీరు వాళ్ళని అంచనా వేయచ్చు. అవన్నీ లేవనుకోండి, ఆయన ఇందులో జాయిన్ చేసినా సరే మీటింగ్ రమ్మంటే రాడు. వస్తువులు 2వ తారీఖు కొనమంటే కొండవు. బలవంతంగా మనం కొనమని చెప్పాలి. బలవంతంగా మీరు కొనమని చెప్పే పరిస్థితి వస్తుందంటే వాడి మీద వాడికే కనీసం ప్రేమ లేదు. ఇప్పుడు ప్రేమ ఉన్నవాడైతే ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడు లేదా? ఆరోగ్యాన్ని కాపాడుకోవట్లేదంటే ముందు అతని మీద ప్రేమ లేదు. అతని మీద అతను ప్రేమ లేకపోతే కుటుంబం మీద ఏం ప్రేమ ఉంటుంది, పిల్లల మీద ఏం ప్రేమ ఉంటుంది. ఇది ఎవరు చేస్తారంటే వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ ఉన్న వాళ్ళు అయితేనే చేస్తారు. అంటే బాధ్యత ఇంట్లో అయినా ఒకటే, ఈదిలో అయినా ఒకటే. బాధ్యతగా ఉన్నవాడు ఈదిలో కూడా చూడండి, సిగ్నల్ వదలకపోతే అది ఏడో, అది బాధ్యత లేనివాడు ఇంట్లో పిల్లవాడు నాన్న నాకు సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్ తీసుకురా అంటే తీసుకురాకుండా ఇంటికి వచ్చేస్తాడు. అదే బాధ్యత ఉన్నవాడు అయితే ఇంటికి వచ్చినప్పుడు కూడా అమ్మో నా కొడుకు చాక్లెట్ తెమ్మన్నాడు, ఆడి దగ్గర నా విలువ పోకుండా ఉండాలంటే మళ్ళీ నేను చాక్లెట్ కొనుక్కొని రావాలనుకుంటాడు. ఇది చిన్న చిన్న విషయాల్లో మీకు అర్థమైపోద్దండి. ఒకడు పర్ఫెక్ట్ అని చెప్పడానికి ఒక విషయం చాలండి. ఒక దాంట్లో పర్ఫెక్ట్ ఉంటే అన్నింటిలో పర్ఫెక్ట్ ఉంటాడు. ఆయనకు మీరు చెప్పాల్సిన అవసరం 10 నెలలు కొనలేదు. ఎందుకంటే ఎవరి కోసం మీరు కొంటున్నారు? ఇది మీకోసం కొంటున్నారా, వాళ్ళ కోసం కొనుక్కుంటున్నారా? ఎందుకంటే ఆరోగ్యం మీకు వస్తుంది, ఆయన వాడితే ఆయన కోసమే కదా. రైట్. ఇప్పుడు 2 పనులు జరిగాయి. ఒకటోది ఏంటి?
3 పనులతో ఒకటోది మీరు కొన్నారు. రెండో పని ఏం చెప్పాను, 6 జాయిన్ చేసి కొనిపించాలి. మొదటి నెలలో మీరు 6 జాయిన్ చేశారు. జాయిన్ చేసి కొనిపిస్తే కంపెనీ నుంచి మీకు ఒక వెల్కమ్ గిఫ్ట్ వస్తుందండి. ఎంత అంటే ఎంతండి, 1000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు బయట మీరు కొనుక్కుంటున్నారు, డిమార్ట్కి వెళ్ళి కొన్నారు, అందరినీ డిమార్ట్ పంపించారు. డిమార్ట్ ఎప్పుడైనా మీకు 1000 రూపాయలు ఫ్రీగా ఇచ్చారా? చిన్నప్పటి నుంచి ఏదో షాప్లో కొంటున్నాను, ఎప్పుడైనా ఎవరైనా మనకి ఒక చాక్లెట్ ఫ్రీగా ఇచ్చారా? లేదు. ఇప్పుడు 2 పనులు చేసాం, దానికి బెనిఫిట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు 3వ పని ఏంటి అంటే ఈ 6 నెలలు కూర్చోబెట్టి మీరు మళ్ళీ ఇక్కడ నుంచోబెట్టి మేము మాట్లాడేస్తాం. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే మీ 6 నేను జాయిన్ చేశాను కదా, మీరు ప్రొడక్ట్స్ వాడారు, నేను ప్రొడక్ట్స్ వాడాను, మీకు డిస్కౌంట్ వచ్చింది, నాకు డిస్కౌంట్ వచ్చింది. దాంతోపాటుగా మీ 6 జాయిన్ చేసినందుకు నాకు ఎంత వచ్చింది అంటే ఇలా చూపించాలి. ఎంత వచ్చింది? అప్పుడు వీళ్ళు 6 ఏమంటారు, మేము కూడా 1000 రూపాయలు వస్తుందంటే మేము కూడా ఎంతమంది జాయిన్ చేస్తామంటారు. అది మీరు చెప్పే విధానాన్ని బట్టి అది నెక్స్ట్ తీసుకొస్తారు. మీరు చెప్పేదే సరిగా లేకపోయినా అది తీసుకురాకుండా మీరు ఇక్కడ నుంచొని మాట్లాడినా ఏం ఉపయోగం ఉండదు. దీన్ని సిస్టమ్ అంటారనమాట. ఓకేనండి. ఇప్పుడు ఈ 6 మీకు వచ్చిన 1000 రూపాయలు మీకు సన్మానం చేస్తాం. ఈ సన్మానం చూసి నెక్స్ట్ మంత్ నాకు కూడా సన్మానం అవ్వాలని అనుకోని 2వ నెలలో మనిషి ఎంతమంది తీసుకొచ్చారు? మనిషి ఒక 6 తెచ్చారు. మీరు ఇంకా మీ పని అయిపోయింది. మీ జీవితం మొత్తం మీద వెస్టేజ్లో 1 నెల పని చేస్తారు, 2వ నెలలో పని చేయకూడదు, పని చేయించాలి. చాలా మంది తెలియక జీవితాంతం పని చేస్తూనే ఉంటారు. ఇక్కడ గుడ్లా కష్టపడకూడదు, దీని బ్రెయిన్ వాడాలి. ఓకేనండి. 2వ నెలలో మీరు పని చేయట్లేదు, పని చేయిస్తున్నారు. ఇప్పుడు ఈ 6 పని చేస్తే ఎంతమంది వచ్చారు? 36 మంది. 36 మంది వస్తే ఇక్కడ రూల్ ప్రకారం 6 తెస్తే ఎంత ఇస్తారని చెప్పాను. ఇప్పుడు ఇలా 6కి 1000 చొప్పున వస్తుంది కదా, అప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. మళ్ళీ మీటింగ్ పెట్టాలి. వాళ్ళు 6కి వచ్చిన 1000 రూపాయలు వాళ్ళు చూపిస్తారు. ఈ 36 మందికి మీకు ఎంత వచ్చిందండి? 10,000 వచ్చిందని చూపిస్తారు. ఇప్పుడు 36 మంది ఇదంతా చూసి అమ్మో ఈ బిజినెస్లో మొదటి నెల ఎంత అవుతుంది, 2వ నెల ఎంత వచ్చింది, ఇదేదో బాగుంది నేను చేయొచ్చు అనుకుంటారు అనుకోరా. ఇది ఎలా తెలుస్తుంది? వాళ్ళ ఇంట్లో కూర్చొని మీరు ఇక్కడికి వస్తే అవ్వదు కదా. వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి మీటింగ్ పెట్టి నాకు 1000 వచ్చిందని 6 చెప్పాలి, నాకు 10,000 వచ్చిందని మీరు చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, 2 నెలల్లో నేను కూడా 10,000కి వెళ్తాను, ఈ నెలలో ముందు 6 జాయిన్ చేసి 1000 సంపాదిస్తాను అనుకుంటాడు కూడా. అప్పుడు వాళ్ళు కూడా స్టార్ట్ చేయాలంటే మనిషి ఎంతమంది అవ్వాలి? 36 మంది. తల ఒక 6 తెస్తే 36 ఎంతమంది అయ్యారంటే 216 మంది. 3వ నెల అండి. 3వ నెలలో వీళ్ళు 216 మంది అయితే 36 మందికి మనిషికి ఎంత వస్తుందండి? ఎస్ ఎంతండి? 6 తెచ్చారు కదా 1000 వస్తుంది. ఇప్పుడు మీకులాగే వీళ్ళకి 6కి 15,000 చొప్పున వస్తుంది. మరి మీకు ఎంత వస్తుంది అంటే మీ అకౌంట్లో 50,000 నుంచి 1,00,000 రూపాయలు పడుతుంది. చూసారు ఎంత బాగుందో? ఎక్కడైనా ఇలా జాబ్ ఉందా చెప్పండి. కొన్ని దీనికోసం ఒక సాయంత్రం గుడ్లో కష్టపడ్డారా? ఏమన్నా కొండలైనా పిండి చేశారా? దీనికైనా చదువు అయినా అడిగారా? కొన్ని డబ్బు అయినా పెట్టమన్నామా? ఎంత అద్భుతమైన అవకాశం చూడండి. ఇప్పుడు 3వ నెలలో ఎంత డబ్బులు వస్తే మొదట మీకు నిద్ర పడుతుందా? ముందు ఆవిడ నిద్ర పడుతుందా? వాళ్ళ ఆయన అంటే నువ్వు స్టూడియో అని రానే కోరుకుంటాను, ఇద్దరం కలిసి ఫీల్డ్ వర్క్ వెళ్దామని చెప్తుంది ఆవిడ. ఇద్దరం కలిసి మీటింగ్ వెళ్దాం, అదే అంతే అంటారు. ఇందులో అందరూ అంతేనా? స్టార్టింగ్లో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో ఆయన అన్నాడు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర. స్టార్టింగ్లో వాళ్ళు అవుట్ చేయొద్దు అన్నారు. కానీ ఈరోజు ఏం చెప్తున్నారు తెలుసా? ఈ బిజినెస్ మా అవుట్ స్టార్ట్ చేసింది. ఈరోజు మా అవుట్ చెక్ ఎంత అంటే 19.5 లక్షలు వస్తుంది. నేను మా ఆవిడ పెంచుకోవాలంటే ఎవరికి వచ్చానని చెప్తున్నాడు హెడ్ కానిస్టేబుల్. మరి అంతే కదా మరి ఆ రోజు. ఇప్పుడు ఈవిడ కూడా వెళ్ళి చెప్పింది అనుకోండి ఆయనకి, ఎందుకు అవన్నీ డబ్బులు వస్తున్నాయి కదా ఏదో వద్దులే అంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత మా ఆవిడ బలి స్టార్ట్ చేసింది, ఆ రోజు మా ఆవిడ స్టార్ట్ చేయబట్టి ఈ రోజు మంచి బతుకుతున్నాను అనుకుంటారు అనుకోరా. ఇప్పుడు ఇలా డబ్బులు వస్తే 216 మందికి మీకు వచ్చిన డబ్బులు అన్నీ చూశారు. ఇందులో డబ్బులు ఎవరికి రాలేదు తెలుసు? 216 మందికి. వీళ్ళకి డబ్బులు రావాలంటే వాళ్ళు కూడా మనసు ఎంతమంది ఏం చేయాలి? మనసు ఒక 6 జాయిన్ చేయాలి కదా. ఇప్పుడు 216 మంది తల ఒక 6 జాయిన్ చేశారు అనుకోండి. 216 × 6 1296 మంది వచ్చారండి. ఎంతమంది వచ్చారండి? 1296 మంది వచ్చారు. ఇప్పుడు 1296 మంది అంటే 216 మంది 6 తెచ్చారు. అప్పుడు 216 మందికి మనిషికి ఎంత వెళ్తుంది? 1000 రూపాయల చొప్పున వెళ్తుంది. ఆ పైన ఉన్న 36 మందికి మీకులాగే ఎంత వెళ్తుంది? 15,000 వెళ్తుంది. వాళ్ళ పైన ఉన్న 6 ఎంత వస్తుంది అంటే మీకులాగే 50,000 నుంచి 1,00,000 వస్తుంది. మరి మీకు ఎంత వస్తుంది 4వ నెలలో అంటే తక్కువలో తక్కువ చూసుకున్న 5 లక్షల నుంచి 10 లక్షలు వస్తుందండి. ఎన్నో నెలలో అండి? 4వ నెలలో. ఇప్పుడు 5వ నెలలో ఎంత డబ్బులు వస్తే మీకు ఎంత ఉన్నా కూడా ఎవరికైనా నిద్ర పడుతుంది అసలు? ఎందుకంటే ఆ 1000 వచ్చి కూడమో ఇప్పుడు అర్జెంట్ 10,000కి వెళ్ళాలనిపిస్తుంది, 10,000 వచ్చి కూడమో 50,000కి వెళ్ళాలనిపిస్తుంది, 50,000 వచ్చి కూడమో 5 లక్షలకి వెళ్ళాలనిపిస్తుందా? ఇప్పుడు 5వ నెలలో కొత్తలు వస్తారా రాదా? కానీ నేను మీకు ఏం చెప్పాను? 4 నెలలు పని చేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకోమని చెప్పాను కదా. అవసరం లేదు, పని చేసి పోయినా కూడా మీ డబ్బు వస్తుంది. నిజానికి పని ఆగదు. ఎందుకు ఆగదు అంటానంటే ఇప్పుడు వీళ్ళకి డబ్బులు రావాలంటే 290 మందికి మనసు ఆగులు లేవాలి. కానీ వద్దు, నేనేమన్నానంటే జస్ట్ ఆగిపోతాం. ఒక కొత్త రోజులకి వెళ్ళొద్దు, 4 నెలలు పాస్ అయితే చాలు.
ఈ 4 నెలలు పాస్ అయితే మన దగ్గర ఎంతమంది వచ్చారంటే మీ దగ్గర నుంచి లెక్క పెడితే 1555 మంది వస్తారు. ఇప్పుడు 1600 అనుకుందాం. కొత్త వాళ్ళు వచ్చినా రాకపోయినా ఈ 1600 మంది ఇంటికి కొనుక్కుంటారా కొనుక్కోరా? ఎందుకోసం కొంటున్నారు ఇక్కడ వస్తారు? వ్యాపారం కోసం కాదు. దేనికోసం కొంటున్నాం? వ్యాపారం అంటే ఈరోజు చేయొచ్చు, రేపు మానేయచ్చు, ఓకేనండి. కానీ ఆరోగ్యం అయితే జీవితాంతం కావాలి. జీవితాంతం ఇంట్లో వాడే వస్తువులు మంచిగా వాడితే ఆరోగ్యం ఉంటాం. కాబట్టి ఇంట్లోకి ఎంత పేదవాడని నెలకి ఎంత వాడతాడు? 3, 4, 5 వేలు ఈజీగా 10,000 కూడా వాడతాను. నేనైతే నెల 10,000 వాడుతున్నాను. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కాబట్టి ప్లంబర్గా ఉన్నప్పుడు అయితే 3,000 కాదు 1000 కొనడానికి ఆలోచించుకోండి, ఓకేనండి. ఇప్పుడు ఈ 1600 మంది 3,000 నుంచి 10,000 వరకు కొనుక్కుంటారు. కాబట్టి మనకు వచ్చే చెక్ ఎంత అంటే ప్రతి నెల తక్కువలో తక్కువ 5 నుంచి 10 లక్షలు వస్తుందండి. ఇప్పుడు ఇదంతా జరిగితే చాలా అద్భుతంగా ఉంటుంది, ఓకేనండి. 5 లక్షలు వస్తే ఎవరు బాగోదు? ఇప్పుడు నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే నాకు ఎవరు బాస్ లేడు. ప్రతి నెల 10వ తారీఖున వచ్చింది అకౌంట్లో డబ్బు, ఓకేనండి. ఇప్పుడే ఆల్రెడీ బంగారంగా నెలకు 1 లక్ష కడుతున్నాను నేను. ఎందుకంటే మా ఆవిడకి అసలు మొత్తం బంగారం కొనియాలి. మా 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులకి వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యేసరికి 7 వారాల లాగా 2కి ఇవ్వాలి, ఓకేనండి. అదే కాదు, నా చుట్టాల బంధువులు ఎవరెవరు అసలు మా అక్కజీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ బంగారం కంపల్సరీ వేయాలి 2 పిల్లలకి. వాళ్ళకి అప్పుడు కొనాలంటే రేట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకే వాళ్ళు కూడా స్కీమ్ వేసాను 10,000 చొప్పున. అంటే అందరికీ ఎవరు పావుతులం కొనాలి, అసలు పావుతులం అందరికీ స్కీమ్ వేసేసారు ముందే, ఓకేనండి. మరి అలాంటి అవకాశం ఇది. అదే కాదు, కారుకి EMI 1 లక్ష కడుతున్నాను, ఓకేనండి. మళ్ళీ పిల్లలకి ఈ నెల సంవత్సరానికి పాలసీలు 2 కడతాను, 1,50,000 ఈ మార్చి నెల కట్టి మొన్న నేను ఇవాళ కట్టాను అనమాట. ఇలాగా చేయగలుగుతున్నామంటే ప్లంబర్ కూడా చేయగలుగుతున్నా? అసాధ్యం. అసలు ఇంకో జన్మెత్తిన కూడా చేయలేను, ఓకేనండి. ఈరోజు 75 లక్షల కార్లు తిరుగుతున్నానంటే ఈ అవకాశం తీసుకోబట్టి కదండి. పోనీ ఇదంతా జరిగితే చాలా బాగుంటుంది. కానీ చాలామంది ఏమంటారంటే ఇదంతా అనుకున్నట్టు జరుగుతుందా జరగదా అదొక అనుమానం ఉంటుందా ఉండదండి. కొంచెం జరగలేదు అనుకోండి, అది కూడా చూద్దాం కదా. కీడేంచి మీరు చూద్దామా? చూద్దామండి. పోనీ ఇందులో సగం ఏం జరిగింది సార్? ఎందుకు సగం అన్నది తెలుసా అండి? ఇదంతా వేసేసరికి ఎవరికైనా ఏమంటారు ఇదంతా సైన్స్ ఇస్తుందా? అందుకే వేస్తాను అమ్మది. అందుకే చూసారా అప్పుడే వచ్చేసింది అమ్మాయి రోడ్డు. అందుకని ఇందులో కొన్ని వాళ్ళు ఉంటారు, కొనలేని వాళ్ళు ఉంటారు. లేదంటే ఇదంతా వేస్తే చైన్ సిస్టమా అని అడుగునోడు కూడా ఉంటారు కదా. చైన్ తెంపేసాను, ఇప్పుడు సగం మంది కొనలేదు అనుకుందాం, ఏదో అనుకోండి మొత్తానికి. ఇప్పుడు సగం మంది అంటే 1600 ఎంతమంది మిగిలేరు? 800 మందే కొనుక్కున్నా మన చెక్ ఎంత అంటే 3 నుంచి 6 లక్షలు తగ్గదండి ప్రతి నెల. లేదండి అందులోనూ సగానికి వెళ్తాం. పోనీ అందులో సగం అంటే ఎంత అండి? 800 సగం 400 మందే కొనుక్కున్నా మీ చెక్ ఎంత అంటే 1,00,000 నుంచి 3 లక్షలు తగ్గదు. అందులోనూ సగానికి వెళ్తామండి, 200 మందే కొంటున్నారు. అయినా మీ చెక్ ఎంత అంటే 50,000 నుంచి 1,50,000 తగ్గదు. అందులోనూ సగం మంది ఎంతమంది అండి? 100 మందే కొనుక్కున్న మీ చెక్ ఎంత అంటే 20-30 వేల నుంచి 50,000 అప్ టు కొన్ని ఐటమ్స్ 10,000 వరకు ఉంటే 1,00,000 కూడా వస్తుంది. ఎవరి 1600 మంది కోసం ఫైట్ చేస్తే 100 మంది 200 మంది 300 మంది రాలంటారా? అంటే 1,00,000 అయినా వచ్చి గ్యారంటీ ఉందా లేదా? ఎవరి 4 నెలలు నేను చెప్పింది చేయలేదు, మీరు బయట చేసే పని చేయడం వల్ల మీ జీవితం మారుతుందా? మరి దానికి చేసే టైం దానికి చేయగా రోజుకు 2-3 గంటలు మనసుకి ఖాళీ ఉండదా? దీనికోసం నేను ఏం చేయమని చెప్తాను తెలుసా? ఏం చేయాలో చెప్తాను చూడండి. జస్ట్ 4 నెలలు ఏం చేయాలో చెప్తాను. మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మీరు మాట్లాడలేరు కదా. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి 2 గంటలకి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. మీకు తెలిసిన వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురావాలి, మేడం మీటింగ్ చెప్తారు. అంటే 4 నెలలు ఇక్కడ చెప్పు కదా. అంటే నెలకి ఎన్ని వారాలు ఉంటాయి అంటే 4 నెలలు అంటే ఎన్ని వారాలు అయ్యాయి? 16 వారాలు. ఇది కాకుండా ప్రతి నెల మొదట్లో ఒక రోజు నేను వస్తాను. వారం మీటింగ్ నేను రాను, వెళ్ళి చెప్తాను. నెలలో మొదటి రోజు నేను ఎందుకు వస్తానంటే మీకు సన్మానాలు చేయడానికి వస్తాను. అవి నెలకు ఒక మీటింగే ఉంటుంది. అంటే 4 నెలలకి ఎన్ని మీటింగ్లు ఉంటాయి? 4 అంటే 16 4 ఎంత అండి? 20 మీటింగ్లకి మీరు రావడానికి సిద్ధపడితే బిజినెస్ సక్సెస్ అయిపోతుంది. అయితే ఎలా రావాలి? ఇక్కడ 3 పాయింట్లు చెప్తాను. అవి కూడా 1వ పాయింట్ ఏంటంటే ఇక్కడ క్రమశిక్షణతో ప్రతి నెల కొనాలి. అంటే నెల ఎప్పుడు మొదలవుతుందండి? 2వ తారీఖున మొదలవుతుంది. ఇక్కడ ఎంత కొనుక్కుంటే ఎక్కువ లాభం వస్తుంది అనుకున్నాం? 100 పాయింట్లు. 2వ తారీఖున ప్రతి నెల మీరు 100 పాయింట్లు కొనాలి. క్రమశిక్షణ ఉండాలంటే. మరి నెల 2 అయిపోయింది కదా, ఇప్పుడు కొనవచ్చు. కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళకి ప్రతి నెల 2 కొనాలి. రీపర్చేస్ పాత వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. కొత్త వాళ్ళైతే నెలలో ఎప్పుడైనా కొనచ్చు, ఎప్పుడైనా ఆఫర్ ఉంటుంది వాళ్ళకి. డైరెక్ట్గా 30% 50% వచ్చేది దానికి. ఇప్పుడు 2వ పాయింట్ ఏంటంటే మీకు ఎంతమంది పార్ట్నర్స్ నేర్చుకున్నారు ఇక్కడ? 6 కూడా ఎప్పుడు కొనాలరా అంటే 2వ తారీఖునే కొనాలి. ఎంత కొనాలి? మినిమం 3,000. ఎందుకు 3,000 కొనమంటున్నామో తెలుసండి? 3,000 కొనడం రూల్ ఏమీ లేదు, వాళ్ళకి ఎక్కువ లాభం ఇప్పించాలి కాబట్టి 3,000 కొనమంటున్నాం. 3వ పాయింట్ ఏంటంటే వారానికి కంపల్సరీ ఒక మీటింగ్కి రావాలి. ఓకేనండి? ఎంతమందితో రావాలి? వాళ్ళ బాధ్యత మీ బాధ్యత, మీ 6 వాళ్ళ 6 బాధ్యత, వాళ్ళ 6 వాళ్ళ 6 బాధ్యత, వాళ్ళ 6. ఎవరు తిండి ఆడే తినాలి, అంతే కదండి. ఎవడు బ్రతకాడే బ్రతకాలి. ఇక్కడ అలాగే మీ 6 మీరు, వాళ్ళ 6 వాళ్ళు, వాళ్ళ 6 వాళ్ళు.
అంతే. ఇది స్మార్ట్గా చెప్పాను. బాగుందా బాగలేదండి? ఇందులో కొన్ని కష్టం అనిపించిన పాయింట్ ఏమైనా ఉందంటారా మీకు? ఇందులో ఎక్కడైనా మీకు కష్టంగా ఉందండి, మీరు అంత ఈజీగా చెప్పేసారండి, ఇందులో చేయలేని పాయింట్ ఏమైనా ఉందా నాకు చెప్పగలరా? పోనీ ఈ బిజినెస్లో నేను మిమ్మల్ని ఎంతమంది జాయిన్ చేయమని చెప్పానండి? అందుకని 60 మందికి చెప్పాలి, 6 మిగులుతారు అనుకున్నాం. రెండోది, ఇప్పుడు మీకు 6 చెప్పాను కదా, మొన్న నేను అలాగే అమలాపురంలో మీటింగ్ చెప్తున్నాను. ఆవిడ చదువుకోలేదు, నన్ను వచ్చింది మీటింగ్, నేను రాజమండ్రిలో మీటింగ్ అయితే వచ్చింది. ఆవిడ గుర్తుపట్టే నన్ను, మేడం మీరే కదా అమలాపురంలో లేచి మాట్లాడాను. ఇలాగే బోర్డు మీద చెప్తుంటే ఆవిడ లేచి, సారు మీరు 6 జాయిన్ చేయమన్నారు కదా, ఈ నెలలో నేను 60 మందిని జాయిన్ చేసి 100 పాయింట్ కొనిపించేసారండి అన్నది. చదువుకోలేదు ఆవిడ, నర్సరీ మెయింటైన్ చేస్తుంది. కానీ మీరు చెప్పింది చాలా బాగుందని, నెలలో 300 మంది జాయిన్ చేస్తానని చెప్పింది. చదువుతో పని అన్నది దీనికి. ఎందుకంటే ఆరోగ్యం అవసరం లేని వాళ్ళు ఎవరన్నా చెప్పండి, ప్రతి ఇంట్లోని అన్ని కొనుక్కోవాల్సిందే. అంతే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మేడం గారు బిజినెస్ ఉంది, వాళ్ళందరికీ అవసరమా? వ్యవసాయం ఉన్న వాళ్ళకి అవసరం. కానీ ఇది టీవీలు షాప్ పెట్టారు, మీరు అందరికీ అవసరమా? లైఫ్లో ఒకసారి కొంటారు, 10 నెలలు కొంటారు కదా, కానీ ఇది ప్రతి నెల కొంటారండి. కాబట్టి ఇది అందరికీ లింక్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నాకు ఇంట్లో వస్తువులు వద్దు అనుకున్నప్పుడు అగ్రికల్చర్ షాప్ అందులో కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఇంట్లో వాడుకునే వాళ్ళకి ఇవ్వచ్చు, రైతులకి ఇవ్వచ్చు, చదువు లేని వాళ్ళకి ఇవ్వచ్చు, చదువుకున్న వాళ్ళు ఇవ్వచ్చు, ముసలివాళ్ళకి ఇవ్వచ్చు, కుర్రోళ్ళకి ఇవ్వచ్చు, అమ్మాయిలకి ఇవ్వచ్చు, అందరికీ ఇవ్వచ్చు. బాగుందా బాగాలేదండి? మనకు పెట్టి ప్రొడక్ట్ జనాలలోకి బాగా వెళ్ళలేదు సార్. అదే ఇప్పుడు ఆయిల్ ఉందనుకోండి, ఫ్రీడమ్ పోతాం మనం షాప్కి పోతాం, ఫ్రీడమ్ ప్యాక్ ఇవ్వమండి, దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి పాయింట్ అన్నారు కదా, రైట్. ఒకప్పుడు ఎన్ని సంవత్సరాలు బతికారమ్మా మీ తాత? 100 బతికారు కదా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పోతున్నారు? తొందరగా చచ్చిపోవాలంటే ఫ్రీడమ్ వాడాలి, ఆరోగ్యంగా బ్రతకాలంటే ఆడించుకున్న ఆయిల్ ఆడాలి. గానుగు నూనెకి వెళ్ళి కేజీ నూనె రావాలంటే ఎన్ని కేజీలు పల్లీలు వేయాలో తెలుసమ్మా? ఎన్ని కేజీలు మేడం? 5 కేజీలు పల్లీలు అయితే కేజీ నూనె వస్తుంది. కేజీ పల్లీల రేట్ ఎంతమ్మా? 150. అంటే ఇప్పుడు 5 కేజీలు ఎంత అయింది? 750 అవుతుంది. పోనీ అనుకోండి, పోనీ 500 అనుకోండి, 500 అనుకోలే, కేజీ 100 అనుకుందాం, 500 అయింది. ఇప్పుడు కొట్టి దగ్గరికి వెళ్తే అదే వేరుశనగ పల్లీల నూనె ప్యాకెట్ ఎంత దొరికేస్తుందమ్మా? ఎలాగ ఆవిడకి రాలేదు, మీకు ఎలా వస్తుంది? తాతల కాలంలో 700 రూపాయల నూనె వాడారు, పండించుకునేవారు కాబట్టి. ఇప్పుడు మనం ఏం వాడుతున్నాం? కెమికల్ నూనె వాడుతున్నాం. అందుకే తొందరగా చచ్చిపోవాలనుకుంటే అట్టే వెళ్ళాలి, రాజమార్గం అది. తొందరగా ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది అందరూ ఎందుకు రారంటే తప్పు, అందరూ రావాలని కోరుకోకూడదు. ఎందుకు రారంటే భూమి ఎలా ఉంటుందని చెప్పాను, ఎందుకు చెప్తాను చూడండి. ఇప్పుడు అందరూ బంగ్లాలో ఇప్పుడు ఎంత జనాభా ఎంత అండి? 145 crores. బంగ్లాలో సార్, బంగ్లా ఇండియాలో కదా, 10 లక్షలు కదా. 10 సంవత్సరాల కిందట ఒక 5-6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు లోపు ఉంటారు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఓటు అయిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇలా పెరిగిపోతే బంగ్లాలో ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉంటుందా? మరి అందరూ భూమి మీద 130 సంవత్సరాలు బతికేస్తే భూమి మీద బతకడం కష్టమైపోతే లేదా? అందుకే దేవుడు కొంతమంది తొందరగా చచ్చిపోవాలి కాబట్టి కెమికల్ ప్రొడక్ట్లు తయారు చేస్తున్నారు. అందుకే కొంతమంది వాడుని ప్రొడక్ట్లు నాకు అదే అలవాటు అయిపోయిందంటే మీరు ఏమనుకోలేదు, అయ్యో పాపం తొందరగా చచ్చిపోవాలనుకుంటారన్నమాట అని మీరు అనుకోవాలి తప్ప, వాళ్ళు బలవంతంగా లాక్కొచ్చి వాళ్ళతో కూడా వాడించేస్తాను, వాళ్ళని 130 సంవత్సరాలు బతికేలా చేస్తానంటే తప్పదు. ఎందుకంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ప్లంబర్ని అండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, వెస్టేజ్లోకి వచ్చాను, నెలకు ఎంత వస్తుంది? 6 లక్షలు 5 లక్షలు వస్తుంది. BMW పనులు తిరుగుతాను. ఇప్పుడు నన్ను చూసి ప్లంబర్లు అందరూ ఇక్కడికి వచ్చి పని చేస్తే మన ప్లంబింగ్ పని ఎవరు చేస్తారు? మరి అంతే కదండి. ఇప్పుడు రోడ్లు ఎవరు క్లీన్ చేస్తారు? రేపు పొద్దున్న కాలువలు క్లీన్ ఎవరు చేస్తాడు? ఇలాగా మరి కొన్ని పనులు చేయడం మనసులో ఉండాలి కదా. రాలేని వాళ్ళు వదిలేయాలి. ఎందుకు? మరి పొద్దున్న మన పిల్లలు ట్యూషన్ చెప్పాలి, మన ఇళ్ళలో పని చేయాలి, మన కార్లు డ్రైవర్లు కావాలి. మరి అందరూ వచ్చేస్తే మరి ఆ పనులకి జనాలు ఉంటారు కదా, అంతే అలా అర్థం చేసుకోవాలి. కానీ బాబు అందరూ రావట్లేదంటే మరి తప్పది. ఎందుకంటే మరి అందరూ 100 సంవత్సరాలు బతికి భూమిని బతకొద్దా? అందుకే చూడండి, ఒకప్పుడు 12 మంది పిల్లలు కనేవాళ్ళు, 10 రూపాయలు ఆదాయం వస్తే సరిపోయేది 1945 సంవత్సరంలో. మరి అప్పుడు గురువుగారు వాళ్ళకి కొంచెం తెలిసి ఉంటుంది, వీళ్ళ నాన్న లేదంటే వీళ్ళ తాతలు అయి ఉంటారు. మరి తర్వాత ప్రతి 20 సంవత్సరాలకి ఆదాయం చూడండి, 10 రూపాయలు 20 సంవత్సరాల తర్వాత 100 రూపాయలు అయింది. 8 మంది పిల్లలు అయ్యారు, 10 మంది మొత్తం ఫ్యామిలీ అంతా. మళ్ళీ అక్కడ నుంచి అలా పెరుగుతున్న కొద్ది 2020కి వచ్చేసరికి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి, బాబు ఇలా కనేకంటారు ఆయన, మేమిద్దరు మాకిద్దరు అని నినాదంతో కనండి. ఇలా కనుక్కుంటూ పోతే భూమి పట్టదు, ఇప్పటికీ జనాభా ఎక్కువైపోయారని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పెట్టింది. లేకపోతే మనుషులు అవుతారా? కనుక్కుంటూ పోతారు. ఎందుకంటే ఫ్రీగా చేసే పని అది ఒకటే కాబట్టి, కన్నం ఒకటే. ఇంకా అదే ఇంకా ఇలాంటివి చేయండి, లేదంటే బాగుపడదు, ఇలా ఈ కంపెనీ పెట్టినట్టు ఎవరు చేయడు, అలాంటివి చేయడు. ఓకేనండి. అందుకనే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుంటే వ్యాపారం చేయాలి.
లేదు మనం ఎలాగా పని చేస్తాం, ఏదో పని చేసుకొని కష్టపడిపోతున్నాం, అదే పని వాళ్ళు కూడా చేసుకొని బతుకుతారులే మనకేం తెలియదు అంత అనుకుంటే మనం చేసి మనం చేసుకుంటూ బతికితే అదే మన పిల్లలకి. ఇప్పుడు మనకి ఏ లైఫ్ కావాలి అన్నది మీ ఇష్టం. ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను కాబట్టి BMW తిరుగుతున్నాను. అదే ఆ రోజు నాకు ఎందుకు, నేను కూడా చాలామంది చెప్పాను, 6 కాదు 60 మంది పైన చెప్పాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు ఇంత ముందు చాలా చేసావు కదా, మళ్ళీ ఇది కొత్తది మోసం పట్టుకొచ్చేవా అని వాళ్ళు ఎవరు ఇన్వాడు కాదు. మానేశాను, సంవత్సరాలు మానేశాను. ఒకసారి నాకు ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా, కరెక్టే మానేస్తావు, నీ జీవితం ఏమన్నా మారిందా లేదు. మరి అదేదో అప్పటి నుంచి చెప్పుకుంటూ ఉంటే ఇప్పటికే 6 వచ్చేవాడు కదా అన్నాడు. అవును కదా అని మళ్ళీ అన్నే రియలైజ్ మళ్ళీ మొదలెట్టాడు. మొదలెడితే అంటే తప్పకుండా పని చేస్తే దేవుడు కూడా కనికరం వస్తుందండి. భగవంతుడు ఏమో అన్యాయస్తుడు కాదు, మనం నమ్మకంగా పనిచేస్తే ఏదో రోజు ప్రతిఫలం ఇస్తాడు. అలాగే మళ్ళీ నేను ఏం చేశానంటే నా పిల్లల బతుకు మారాలి కదా, ఖాళీగా చెప్పడమే కదా, నోటి మాటే కదా అని చెప్పుకుంటూ మొదలెడితే ఈ లోపు రావడం మొదలయ్యారు. ఒక 10 మందికి అయ్యేసరికి తర్వాత 11 పాజిటివ్ కింద మొదలెట్టాడు. కానీ మొదటి 10 మంది మంచిగా వెళ్ళరండి, విన్నా చేయరు, ఒకవేళ చేసినా కొన్నా తర్వాత నెలకొనరు. కానీ ఎప్పుడైతే మీరు క్రమం తప్పకుండా నమ్మకంగా చేస్తారో దేవుడు కూడా పైన చూసి అమ్మా వీడు చాలా నమ్మకస్తుడు రా, ఎలాంటి వాడికి మనం ఇవ్వాలి రాని. ఇప్పుడు ఊరికనే డబ్బు దేవుడు ఎవరు పడితే అది చూడండి, డబ్బు వస్తుంది ప్రయోజకుడు అవుతున్నాడు అంటే వాళ్ళు ఏదో మంచి ఉంటుందండి. కావాలండి బాగా డబ్బులు ఉన్న వాళ్ళు చూడండి, మనం వెళ్ళటం తెలుసా, మన ఇంటి పక్క కూడా పెద్ద డాబా కట్టుకున్నాక అని చూసి కూలుకుంటాం. మన గడ్డిహేడు ఇల్లు అడ్డంగా కట్టేసేది అని చెప్పేసి పెద్ద కూర కొనేసేది అని చెప్పేసి కూలుకుంటాం. అంటే అర్థమేంటి తెలుసా, ఆయన చూసి కూలుకోవట్లేదు, మనం ఆడ దగ్గర ఉన్న డబ్బుని చూసి కూలుకుంటున్నాం. అంటే దేవుడిని చూసి కూలుకుంటున్నాం, దేవుడే కదా డబ్బు అంటే. అప్పుడు దేవుడు అనుకుంటాడంట వీడి దగ్గర ఉంటే నేను ఇంత బాధపడుతున్నాడంటే వీడి దగ్గరికి వెళ్తే అంత బాధపడతాడని మన దగ్గర రావడమని ఎత్తారంట. అదే ఆయన చూసి మీరు ఏమనుకోవాలి తెలుసా, మంచివాళ్ళండి, ఏదైనా మీరు గ్రేట్ సార్. మొన్న అప్పట్లో చూసినప్పుడు మిమ్మల్ని చాలా బాధ అనిపించింది, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ప్రౌడ్గా అనిపిస్తుందని, గర్వంగా అనిపిస్తుంది సార్. మా పిల్లలు మిమ్మల్ని ఆలోచనగా తీసుకోమని చెప్తున్నాను సార్ అంటే అప్పుడు దేవుడు అనుకుంటాడంట వీడి దగ్గర ఉంటేనే నేను ఎంత సరదా పడతాడంటే వీడి దగ్గరికి వెళ్తే ఎంత సరదా పడతాడని చెప్పి అన్నీ రావడానికి ఇష్టపడతారు లక్ష్మీదేవి. అందుకని అవకాశం ఉన్నంత వరకు మంచి మాటలు పలకాలండి. మనం పక్కోడు ఎవడైనా మంచి చేస్తే దాన్ని గౌరవించాలి, తృప్తిపరచాలి, ప్రౌడ్ చేయాలి, అంటే ప్రైజ్ చేయాలి. వాళ్ళు ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడైతే మనం వాళ్ళకి అలాగా మంచిగా పొగిడేమో వాళ్ళలో ఉన్న ఉత్సాహం అనేది డబల్ అవుతుంది. 10 మందికి మేలు చేయాలన్న ఆతృత వాళ్ళ ముందుకు వస్తుంది. కాబట్టి మంచి అవకాశం బాగుంటుందండి. ఏదైతే మనం ఈరోజు కలిసామో మనందరం మొదలెడదాం. అందుకే మీకు ఈ నెలలో 100 మంది జాయిన్ చేయమని చెప్పలే. ఈ నెల కన్నాడికి మీరు నాకు తెలిసి ఈసారి అయితే 100-200 మంది చెప్పేస్తారు ఈజీగా అందరూ. ఎందుకంటే ఈజీ, ఎందుకంటే కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి కరోనా సిచ్యువేషన్లో హైదరాబాద్లోని ముస్లిం కమ్యూనిటీలో పరిస్థితి బాబుకు జాయిన్ అయింది. కరోనా సిచ్యువేషన్ అంటే ఎవరు బయటికి వెళ్ళేది కాదు కదా. ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ అనేసరికి ఆడపిల్లలు బయటకు పంపించరు చాలా వరకు వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉంచడానికే మగవాళ్ళు పని చేయడానికి ఇష్టపడతారు కదా. మరి మన ఇంట వంట లేదు, ఎలాంటి పని చేస్తున్నాం ఏంటని చెప్పి చాలామంది తిట్టారు. చివరికి వాళ్ళ ఏదైతే సమాజ మందిరం ఉందో అక్కడ కూడా వాళ్ళు పిలిచి అడిగిన సందర్భం ఉంది. కానీ ఆ అమ్మాయి మానకుండా 16 రోజుల్లో, ఎందుకంటే పరిస్థితి బాగోలేదు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పగలరు కానీ సిస్టమ్ చెప్పగలరు కానీ డబ్బు ఇవ్వలేరు కదా. అప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 16 రోజుల్లో ఈ 6గురిని డైరెక్ట్లీ చేసేసిందండి. ఎందుకే ఆవిడ అమ్మిన ప్రొడక్ట్స్ ఏమైనా తెలుసండి, 16 రోజుల్లో సబ్బులు పేస్టులు కాదు, ఇందులో 2 కాస్ట్లీ ప్రోడక్ట్లు ఏంటంటే బ్యూటీ ప్రొడక్ట్స్. ఒక్కొక్క ప్రోడక్ట్ 2000-2500 ఉంటుంది. అలాంటి ప్రోడక్ట్లతో 16 రోజుల్లో చేసింది. అంటే చేసేవాళ్ళకి. అలాగే ఈ బిజినెస్లో సబ్బీర్ అని చెప్పి కర్ణాటకలో ఉంటాడు, ఇంటర్మీడియట్ చదువుకున్న కుర్రాడు, చాలా పేదరికంలో ఉన్నాడు. చివరికి వాళ్ళ చాలామంది దగ్గర చేయి చేసి 8 రోజులు రైల్వే స్టేషన్లో పడుకొని, ఎందుకంటే చెయ్యి ఒప్పుకోదు కదా ఎవరైనా అడగడానికి, చేయి చేర్చడానికి ఇష్టపడదు కదా. ఎందుకంటే లోపల ఆత్మగౌరవం అనేది ఉంటుంది ప్రతి మనిషికి కూడా. ఎవరో అది కోల్పోతే తప్ప చేయి చాపుతారు, కానీ ఎలా చేయి చాపడానికి ఆకలితోనే బతికారు కానీ చేయి చాపలేదు. అలాంటి వ్యక్తికి ఆ అబ్బాయికి అవకాశం వచ్చింది. ఈరోజు చెక్ ఎంత తెలుసండి, నెలకు 14 లక్షలు 15 లక్షలు ఇంకమైనా చేస్తున్నాడు షబ్బీర్ అని చెప్పి. ఈరోజు బెంచ్ కార్లు పెడుతున్నాడు, 3 కార్లు 4 కార్లు ఉన్నాయి. ఇలాగ ఈ బిజినెస్లో నెలకి 40 లక్షలు 50 లక్షలు, హైయెస్ట్ ఇన్కమ్ ఎంత అంటే 1,65 లక్షలు సంపాదిస్తున్నారు. అందులో ఈ బిజినెస్లో ఎక్కువ ఎవరో తెలుసండి, లేడీసే. 100 మందిలో 74 మంది లేడీస్, 26 మంది మాత్రమే జెంట్స్. అంటే బిజినెస్ ఎవరిది అంటే లేడీస్ది ఎక్కువ. అందుకనే మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. జాయిన్ అయ్యారు సార్, జాయిన్ అయ్యారు. ఓకేనండి. మరి చేయగలమా చేయలేమంటారు? చేయగలము అనుకుంటే చేయగలుగుతాం, చేయలేము అనుకుని అపనమ్మంతో ఈరోజు పిల్లని ఎదురు చూశాను, చచ్చిపోతాను అనుకుంటే రోడ్డు మీద వెళ్తారు. ఏమో తెలుసా,
లారీ వచ్చి గుద్దేది. పిల్లి కొట్టదు, లారీ గుద్దుతుంది. అంటే అక్కడ పిల్లిని చూసి మన మైండ్ సెట్ మనం ఏం చేసాము, భయపడ్డాం. ఆ భయం మనల్ని ఏం చేసింది, చంపేసింది అనమాట. అందుకే ఇప్పుడు మీరు ఏమనుకోవాలి తెలుసా, వస్తారా రారా అని మనం అనుకోకూడదు. వస్తారా రారా అనుకుంటే ఒక్కరు కూడా రాడు. మీరు ఎస్ నేను చేస్తాను, 4 నెలలు అన్నాను కదా సార్కి నేను అంటే ఏంటో చూపిస్తాను, సార్ మీరు రండి సార్ వచ్చినారు. ఇలాగే నేను మీటింగ్ చెప్తుంటే కాకినాడ లేచి పోలీస్ ఆఫీసర్ లేచి ఈ నెలలో 1 మంది జాయిన్ చేస్తుంది సార్, మళ్ళీ వచ్చే నెలలో మీరు వస్తారని అడిగాడు. అంత సీన్ ఉంటుంది అనుకుంటాం కదా, సాధారణంగా అనుకోం కదా. అలాగే చెప్తారు చాలా మంది, ఇంతమంది చూసుంటాం మనం. కానీ ఆయన వచ్చే నెలలో ఫోన్ చేసి ఏమన్నా తెలుసా, సార్ 100 మంది కాదండి 137 మందిని జాయిన్ చేసింది సార్ అని చెప్పాడు. ఎందుకంటే ఆ 137 మంది ఎవరు తెలుసా, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్. ఈరోజు నా టీంలో కలెక్టర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, సినిమా యాక్టర్లు ఉన్నారు నా టీంలో. అందరూ వాళ్ళు వీళ్ళని కాదండి, అందరూ ఉన్నారు. విజయవాడలో సిఆర్డీఏ డిపార్ట్మెంట్ చాలామంది కలెక్టర్లు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతోమంది ఉన్నారు. ఓకేనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మన సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది నా టీంలో ఉన్నారు. జబర్దస్త్ కూడా మన రీసెంట్గా జబర్దస్త్లో మళ్ళీ ఒక ఆవిడ జాయిన్ అయింది. ఓకేనండి, పెట్టండి యూట్యూబ్లో. అందరికీ ఇప్పుడు ఎవరు మొహం కలుపుకోరండి, ఎవరు స్నానం చేయరు. ఈరోజు బయట మనం చేసే పని శాశ్వతం అంటే కాదు. ఫోన్ అవన్నీ పక్కన పెడితే ఈ రోజు కనిపించిన వ్యక్తి రేపు కనిపించట్లేదని. ప్రపంచంలో మహమ్మారిలా ఉండే జబ్బు ఏంటి తెలుసా, హార్ట్ అటాక్. అందుకే ఇందులో మీరు కంపల్సరీ మీరు వాడుతారా జాయిన్ అవుతారు నేను అడగను. కంపల్సరీ ఆయిల్ మాత్రం మార్చండి, గుండె జబ్బులు రావడం కారణం ఆయిల్. రెండోది ఫ్లాక్స్ ఆయిల్ అని ఉంటుంది, అవిసె గింజలను తయారు చేస్తారు. గుండె లోపల, శరీరం లోపల నరాల్లో ఉన్న కొవ్వుని కరిగిస్తారు. ఇవి మాత్రం కంపల్సరీ మీరు కొనుక్కోండి. ఎందుకంటే మీ వ్యాపారం చేస్తారు లేదు సెకండరీ, ఎందుకంటే మీరు కళ్ళలోకి చేస్తారు. ముందు మనం బతుకుంటారు. చావు అనేది సహజంగా రావాలి తప్ప అసాధారణంగా వస్తే మన ఇంట్లో వాళ్ళకి షాకాన్ని మిగిలిస్తుంది, బాధను మిగిలిస్తుంది, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఓకేనండి, అందుకనే నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఎంతోమంది చూస్తున్నాం కళ్ళ ముందే. నేను ఒక ఆయనకి అలాగే చెప్తే వినలేదు, 1000 కోట్ల ఆస్తుంది కానీ సడన్గా చనిపోయాయి. ఓకేనా, విశాఖపట్నంలో మద్దిలపాలెం అనే ఏరియాలో జాయిన్ అయ్యాడు. కానీ నిర్లక్ష్యంగా ఆయన చెప్పిన వినిపించుకోలేదు. అంత ఆస్తుంది, చనిపోయి ఉపయోగం ఉందంటే. మనం ప్రపంచాన్ని సంపాదించుకుని ఆరోగ్యాన్ని సంపాదించుకోలేకపోతే ఉండదు. కాబట్టి నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, ఇందులో కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయండి. కొవ్వును కరిగించేవి, బలాన్ని చేకూర్చేవి, కంటి చూపులు మెరుగుపరిచేవి, కిడ్నీలు పాడవకుండా ఉండేవి, లివర్ పాడవకుండా ఉండేవి, శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవడానికి ఇన్ని సప్లిమెంట్స్ ఉంటాయి. వాటికన్నా ముందు అసలు ఈ శరీరంలో ఉన్న అవయవాలు పాడవడానికి కారణం ఏంటంటే ఇంట్లో వాడే వస్తువులే. అన్నింట్లోని భూమి మీద ప్రమాదకరమైన తినే ఆహారంలో ఏంట్రా అంటే వంట నూనె. 100% మీ ఇంట్లో జబ్బులు వస్తున్నాయంటే దేనివల్ల తెలిసింది, ఆయిలే. అందుకే మన పెద్దలు ఏమంటే వాళ్ళు తెలుసా, వంటశాలే వైద్యశాల అనేవాళ్ళు. అంటే వంటశాలను కాపాడుకోగలిగితే ఇంటిని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. వంటశాలలో ప్రధానమైనది ఏంటి, నూనె. మరి సన్ఫ్లవర్ అనుకున్నారు కదా, దేని తయారు చేస్తారో తెలుసా అండి, దేని తెలుసా, పెట్రోకెమికల్స్, వైట్ ఆయిల్, ఇండస్ట్రియల్ ఆయిల్, పత్తి నూనె, ఆవ నూనె, క్రూడ్ ఆయిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి లాస్ట్లో నీళ్ళ లాంటి పదార్థం వస్తుంది, అందులో మిక్స్ చేసి ఈ ఆయిల్ తయారు చేస్తారు. మీ ఆయిల్ కప్పులు వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి, పోయిన తర్వాత ఏమవుద్ది, చలికాలంలో కొబ్బరి నూనె ఎప్పుడైనా ఏం చేస్తే చూస్తే ఏమవుద్ది, గంట కట్టకూడదు అసలు. ఆయిల్ గంట కడుతుందంటే మీ ఆయిల్ మంచిది కాదు. మన ఆయిల్ డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టండి, పూరీ లేదండి, పూరీ లేని ఆయిల్తో అడ్డుకోదు. వడలు వేసుకుని పేపర్తో పట్టుకుని ఆయిల్ అడ్డుకోదు. బిర్యానీ తింటే పూరీలు తింటే దాహం వేస్తుందా, మన ఆయిల్తో పూరీలు తిన్న దాహం అయ్యేది. బయట ఒక్కసారి ఆయిల్ వాడితే ఎంత ప్రమాదం తెలుసండి, అది మళ్ళీ కనుక వినియోగిస్తే మీరు తొందరగా చచ్చిపోయినట్టే. మన ఆయిల్ 4 సార్లు వాడి అప్పుడు మీరు పకోడీలు వేసినా ఆయిల్ అంటదు, పొగ రాదు, స్మెల్ రాదు. బయట ఆయిల్ మరిగించినప్పుడు పొగ వచ్చేస్తుంది, స్మెల్ వచ్చేస్తుంది. తాలింపు పెట్టిన 1 సెకండ్ లేట్ అయితే. ఏమండి నేను ఒకటే మాట చెప్పాలనుకున్నాను, ఆరోగ్యంగా ఉండాలంటే వాడుకోండి. లేదండి కాకిలా కలకాలం బతికి ఏం చేస్తాం అనుకుంటే అది మీ ఇష్టం. నేను బలవంతం చేయలేం కదా, అది మన ఇష్టం. నా ఆరోగ్యం నా ఇష్టం. నేను సముద్రం దూకుతానని మీరు ఆగుతారు ఏంటి, అంతే కదండి. ఇప్పుడు సార్ చెప్పారు మంచి, నాకు ఆయన చెప్పింది నేను తీసుకోలేదు అనుకోండి, నేనే పాడైపోతాను. ఇప్పుడు పెద్దలు అన్న తర్వాత పిల్లలు చెప్తారు, ఒరే నాయన నేను అలాంటి తప్పులే చేశాను నువ్వు చేయగరా అంటారు. అన్నప్పుడు మార్చుకోకపోతే మళ్ళీ అదే కష్టాలు, పిల్లలు మళ్ళీ అదే బాధలు. ఆ బాధలు లేకుండా ఉండాలని మన ఉద్దేశం. నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా తప్పు ఉన్నా కదా, ఇప్పుడు మీకు ఉపయోగపడేది చెప్పానా, మిమ్మల్ని ఏమైనా మోసం చేసి చెప్పానా. నేను ఇంకోటి కూడా చెప్తాను, ఇంకోటి మాకు కూడా చెప్పాలనుకున్న పని లేదా, ఇది అందరికీ చెప్పొద్దు. ఎప్పుడు చెప్పాలి తెలుసా, మీరు వాడిన తర్వాత బాగున్నాయండి అని చెప్పండి. బాగోలేదనుకోండి నేను వస్తాను, ఆ సామాన్లు తీసుకొచ్చి ఇస్తే మీరు ఎవరు మీకు ఇచ్చేస్తాను. ఆరోగ్యం రాలేదంటే ఓకేనా, అంతకన్నా గ్యారంటీ ఇవ్వడం ఎత్తారు భూమి మీద. ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది అమ్మాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఇంతకన్నా సివియర్ కేసు చూసాను నేను. పిల్లలే పుట్టరు, ఇంకా అన్న వాళ్ళకి పిల్లలే పుట్టరు. మీకు అసలు అన్న వాళ్ళకి మనం ప్రోడక్ట్స్ ఇస్తే కనీసం 2-3 నెలల్లోనే కన్సీవ్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి అంతకన్నా గొప్ప రిజల్ట్లు ఏముంటాయండి. డాక్టర్లే ఈరోజు చాలా రోగాలకి మందులు లేవు అన్నారు. ఇక్కడ అసలు జబ్బులే రావని చెప్తున్నాను. అసలు జబ్బులు రావడం ఎందుకు, తర్వాత బాధలు పడడం ఎందుకు, హాస్పిటల్ చుట్టూ తిరగడం ఎందుకు, మనశ్శాంతి కోల్పోవడం ఎందుకు, కుటుంబంలో వేదన ఎందుకు, ఆ పరిస్థితులు ఎందుకు మనకు అసలు. అదేదో ముందుగానే ఉంటే మొక్కగా ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకుంటే రేపు పొద్దున బాధలు ఉండవు కదండి.
కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వస్తువులు వాడండి. డబ్బు సంపాదించాలనుకుంటే మంచి మనసుతో ఆరుగురికి ఈ అవకాశాన్ని ఎవరికైనా ఎవరు వెంటనే వినరు. ఎందుకంటే ఇది కలికాలం, ఒకప్పుడు కాలం కాదు. ఒకప్పుడు అయితే ఎవరు చెప్పినా వినేవాళ్ళు, ఇప్పుడు వినరు. చెప్పాలి మీ పిల్లల్ని, మీరు ఒరే నాన్న తప్పురా చేయొద్దురా అంటే చేస్తాడు, కానీ మానేస్తారు చెప్పడం. మళ్ళీ చెప్తారు మారి వాళ్ళు చెప్తారు. ఎలాగైనా మాట్లాడకుండా మరి ఎక్కడ కూడా అదే చేయండి. పిల్లలు వేరు, కుటుంబం ఇది టీం వేరు కదండి. మీరు కుటుంబాన్ని ఎలా సాగుతారో ఇక్కడ టీంని కూడా అలాగే సాగాలి. ఎంతమందితో ఇంట్లో అయితే 2 పిల్లలు, ఇక్కడ ఎంతమంది అయితే పెద్ద పిల్లలు రావచ్చు. ఈయన నాకు పిల్లడు అవుతాడు ఇప్పుడు జాయిన్ అయితే, కానీ నాకు పెద్ద పిల్లడు అంతే. ఇప్పుడు నేను పుట్టుకుంటాను, నాకు పొడవకుండా జాయిన్ అవుతారు, పొడవకుండా పిల్లడు అవుతాడు. కాకపోతే సేమ్ ఏమి లేదండి. మీకు మంచి మనసు ఉంటే బిజినెస్లో డెవలప్ అయిపోతాం. మంచి మనసు ఉండాలంటే, మంచి మనసు ఉంటేనే డబ్బు అయినా వస్తుంది, ఆరోగ్యమైన వస్తుంది. ఒకవేళ అవి 2 లేదనుకోండి, ఇవి 2 మనకు దూరంగా ఉంటాయి. కాబట్టి లక్ష్మీదేవి రావాలి అంటే మన ఇల్లు క్లీన్గా ఉండాలి. ఆరోగ్యవంతులు కావాలంటే మీ శరీరాన్ని క్లీన్ చేసుకోవాలి. అంతే, సింపుల్ ప్రాసెస్ చేద్దాం. మళ్ళీ నేను వచ్చే నెలలో మళ్ళీ నేను వస్తాను. వచ్చేటప్పటికి మీరు అందరూ మొదటి దశ కంప్లీట్ చేసి ఉండాలి. మొదటి దశ ఏం చెప్పాను? 6 10 మంది, ఒక 7 మంది ఉన్నాం. ఈ 10 మంది 16 ఎంతమంది అవుతారు? 60 మందితో మీటింగ్ మనం పెట్టుకోవాలి. అప్పుడు ప్రొజెక్టర్ అర్థం ఈరోజు ఆయన చేపలు మనమైనా అక్కడ ఫ్లెక్సీ చేసి ప్రొజెక్టర్ మీద చెప్తాం. ఓకేనండి, చేద్దామా? బాగుందా బాగోలేదండి? అవకాశం ఏదైనా ఉందంటారా? లేదు కదా, చేద్దామమ్మా. మంచి అవకాశం. మన పరిస్థితులు మారితే మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆరోగ్యం వస్తుంది. ఓకేనా? రైట్. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. సార్ కూడా థ్యాంక్స్ చెప్పండి. నెలకి 2 లక్షల ఇన్కమ్ సంపాదిస్తున్నారు.